Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం మనం విన్నాం. ఏం విన్నామంటే దేవుని బిడ్డలు అనబడిన మనము దేవుళ్ళో రక్షణ పొందుకున్నాం అని చెప్పబడిన మనము గురించి మనం విని ఉన్నాం. సో ఎప్పుడైతే దేవుని యొక్క జీవము పొందుకున్న కార్యాలు మనం చేయడం ఆరంభిస్తామో మనకే తెలియదు మనలో ప్రవచనలు ఎలా వస్తున్నాయి, ప్రార్థన గుణాలు ఎలా వస్తున్నాయి, మరి ఏ విధంగా మనం ప్రార్థన చేయాలనుకుంటాం, మరి అనేక విధాలుగా మనలో దైవిక కార్యములు ఎలా పుట్టుకొస్తున్నాయో మనకే తెలియకుండా అవి వస్తూనే ఉంటాయని గత వారం మనం విన్నాం. అవునా కాదు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మరొకసారి, ఇట్ విల్ ఓన్లీ హ్యాపన్ వెన్ యూ లివ్ ద లైఫ్ వాట్ అవర్ లార్డ్ జీసస్ హస్ లేడ్ ఫర్ అస్. ఏ జీవితానైతే యేసుక్రీస్తు మన కోసం సమర్పించుకున్నాడు, మనకు ఇచ్చి ఉన్నాడు, ఆ జీవితాన్ని మనము అలమర్చుకొని అలవాటు చేసుకొని జీవిస్తేనే ఆ యొక్క స్వభావాలు ఏదైతే యేసు గుణగణాలు ఉన్నాయో అవన్నీ మనలో వస్తాయి. యేసుకు ప్రార్థన జీవితం ఉండని, మరి అదేవిధంగా ఉపవాసం, దైవిక కార్యాలు ఏవేవి ఉన్నాయో అన్నీ చేశాడు. ఆ గుణగణాలన్నీ మీలో ఉంటాయి. ఆయన జీవితం రావాలి. ఓకేనా? ఓకే బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 4వ భాగంలోకి వెళ్తున్నాం. సో ఆ గుణగణాలు అంటే ఏంటిదని పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖలో చాలా చక్కగా చెప్పి ఉన్నారు. బ్రదర్, గుణగణాలు ఏంటిదని మీరు కొన్నిసార్లు మీకు డౌట్ ఉండొచ్చు, ఆ లక్షణాలు ఏంటని మీకు డౌట్ ఉండొచ్చు. నేను ఈ వాక్యం మీకు 15 నిమిషాల్లో చెప్పగలుగుతాను, కానీ మీకు వివరించి చెప్పడం వల్ల నేను ఇంత ప్రొలాంగ్ అవుతున్నాను. ఇన్ని వారాలు పడుతుంది నాకు. మీరు ఇలాగే రోజు వస్తే రోజు సాయంత్రం వరకు ఒక మంచిగా తినేసి వెళ్ళొచ్చు. నిన్న ఒక సహోదరి రాత్రి ఫోన్ చేసింది నాకు, ఏం చేస్తున్నారు బ్రదర్ మీరంటే, ఆహారం తింటున్నామ్మా అన్న. దేవుడు అన్నం పెట్టిండు, తింటున్నా అంటే ఆహారాన్ని తింటున్నానంటే దేవుని యొక్క వాక్యాన్ని తింటూ కూర్చున్నాను అంటే రాస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో we'll read in English and Telugu also so that all will understand. Philippians chapter 4 verse 8 we will read, sister. Philippians chapter 4 verse 8, and you should take the mic before and sit. Praise the Lord. Praise the Lord. In conclusion, my brothers, fill your minds with those things that my brothers, fill your minds with those things that are good and that deserve praise. చూడండి, that are good and deserve praise. Things that are true, noble, right, pure, lovely and honorable. Praise the Lord. Praise the Lord. So finally brothers, fill your minds with whatever is truthful. మొదటి లక్షణం చదువునాదా, మొదటి లక్షణం మాత్రం. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచివియు, మంచిది ఏడంట, మంచిది. ట్రూత్ఫుల్ అంటే మంచిది. ఏంటిది? మంచిది. రెండోది ఏంటంటే హోలీ. రెండో చదువమ్మా. స్తుతి పాత్రములనైన వానితో నీ మనస్సులను నింపుకొనుడు. సత్యమును, ట్రూత్ఫుల్, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So the first thing is, whatever is truthful you have to practice. సత్యాన్ని అలమర్చుకోవాలి. సత్యంలో అంటే యేసు జీవితం ఏంటిదో వివరిస్తున్నాను. ఏ జీవితం అయితే మనలో ఉండాలి, యేసు జీవితం అంటే మొదటిది సత్యం. We should fill in our mind. So my brothers and sisters, fill your minds with whatever is truthful. ఎక్కడ సత్యం ఏందో నింపుకోవాలి. అబద్ధాన్ని నింపుకోవద్దు, వదిలేయాలి. చాలా మంది అబద్ధాన్ని పట్టుకొని బతుకుతున్నారు. ఈరోజు అసత్యంలో
మనం జీవిస్తున్నాం, అసత్యం మాట్లాడం, కానీ అసత్యాన్ని నమ్ముతాం, అసత్యాన్ని వింటాం, అసత్యంలో జీవిస్తూ ఉంటాం. వై? ఎందుకు? we are not able to analyze the descending spirit of the Lord is not there. మనం ఏది సత్యమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి మన పిల్లలే మనల్ని మోసం చేస్తుంటే, నా పిల్ల అబద్ధమే చెప్పదు. చివరికి అక్క అనుకున్నాను ఇట్లా చేస్తుందని అనుకోలేదు అక్క, నన్ను మోసం చేసింది నమ్మిచ్చి అంటారు. అవునా కాదా? సో పీపుల్ దే డోంట్ బిలీవ్. ఈవెన్ ఏ ప్రాఫిట్ సేస్ దే డోంట్ బిలీవ్. అమ్మా ఇది అబద్ధం, నువ్వు బాధపడకంటే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ ప్రాణం కొట్టుకుంటుంది, ప్రాణం కొట్టుకుంటుంది. అసత్యాన్ని ఏం కాదు అని అన్న మాటను మనం నమ్మాలి. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ యొక్క అవసరం కోసం పిల్లలు అబద్ధం ఆడతారు. అది మనం నమ్మాలి, అది మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. రెండోది, హోలీ, పవిత్రమైన వాటినే అపవిత్రాన్ని మురికి నీటిలో మనం మురికి నీళ్ళు తీసుకొని తాగుతామా? నోర్లు ఉన్నాయా అందరికి? అమ్మ నీకు నోరు ఉందా? అద్దం వేసుకున్నావు కదా, ఉందా నోరు? చెప్పు, తాగుతావా? నేను దగ్గరకు వస్తా. ప్రైజ్ ది లార్డ్. మరి మూడోది ఏంటంటే, ఏదైతే జస్ట్ ఏదైతే నీతి కలిగి ఉన్నదో, అన్యాయం కాదు, ఓన్లీ న్యాయమే, యథార్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నాలుగోది ఏంటంటే ప్యూర్, పరిశుభ్రమైనది, అతి పరిశుద్ధమైనది, ప్యూర్. హల్లెలూయా. పువ్వులు కొనుక్కుంటే మంచిది కొనుక్కుంటామా, వాడిపోయింది కొనుక్కుంటామా? మంచిది కొనుక్కుంటాం. అదేనండి. సో అది. మరి మూడోది ఏంటంటే 1 2 3 4 ఫిఫ్త్ ఏంటంటే లవ్లీ. లవ్లీ, సుందరము, అది సుందరమైనది. అబ్బా ఎంత బాగుంటది అంటారు. అంత బాగున్న దాన్ని మనము అలమర్చుకోవాలి. బ్రదర్ గౌతమ్ గారు, ఈ కెమెరా వాళ్ళకే పెట్టండి, వాళ్ళ కోసమే కొనుక్కున్నాం. మనం వాడనే వాడకూడదు, తప్పు పాపం చేసిన వాళ్ళు అవుతాం. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒక్కొక్కరిని చాలా మంచిగా తీయండి సార్, ఏమనుకోకండి. క్లియర్గా అలా మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోకుండా వాళ్ళ మీద మనసు పెట్టండి. కొద్దిగా అందరు క్లియర్గా కనిపించాలి నాకు. రేపు నాకు చెప్పొద్దు నా ముఖం రానే అట్లా చెప్తారు నాకు. తర్వాత నేను మిమ్మల్ని నిలబెడతా వాళ్ళ ముందు. ప్రైజ్ ది లార్డ్. ముందే మీకు పెళ్లి కాలే, తర్వాత మీ ఇష్టం, నన్ను మాత్రం ఏమనొద్దు బ్రదర్ ఇలా అప్పచెప్పారేటని. ప్రైజ్ ది లార్డ్. మా గౌతమ్ గారు చాలా మంచి వాళ్ళు. ఆయనకు ఎంత పని ఉన్నా కూడా మనకు వచ్చి సాయం చేస్తారు. అతను దూరదర్శన్ కేంద్రంలో జాబ్ చేస్తారు. డైలీ న్యూస్ టీవీలో చెప్తారు కదా, దూరదర్శనంలో బ్రదర్ డైలీ వస్తారు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇట్లా రాడు, స్మార్ట్గా నాలాగా తయారై వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో లవ్లీ, సుందరమైనది. ఆ రీతిగా అంటే ఏ వ్యక్తి అయితే చూడండి చక్కగా ఉంటాడో ఆ వ్యక్తి చక్కనున్న వ్యక్తినే చూసుకుంటాడు, ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా. అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. సో అన్ని మంచివే. అదొకటి. మరి నోబుల్ అంటే వజ్రం ఎక్కడుంటది? ఇప్పుడు నీ దగ్గర వజ్రం ఉందనుకో, ఎక్కడ పడితే అక్కడ పెడతావా? లేదు. ఇప్పుడు మనం చూడండి, ప్రిసిల్ ఎక్కడుంది? ఇక్కడ రా బిడ్డ, అది కొంగుది. ఈ అడ్డమైన ఇట్లా తిరుగు. ఇది ఎక్కడ పడితే, ఇది ఎక్కడ పెడతామో అల్మారిలో పెడతావా? తీసి. ఎందుకంటే ఇది వజ్రం కాదు, ఇది లోకల్. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి అందగుండలేము. గో. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రీతిగా అది డూప్లికేట్. కానీ అదే వజ్రం అయితే, అదే పర్ల్ డైమండ్ అయితే దాన్ని ఏం చేస్తాం? ఒక మంచి బాక్స్లో వేసి చాలా జాగ్రత్త పెడతాం. సో నీ జీవితం ఎక్కడెక్కడ నువ్వు మెదులుతున్నావో, ఎవరితో మెదులుతున్నావో, ఎవరితో ఉన్నావో, ఎవరితో కూర్చున్నావో, యూ షుడ్ బి లైక్ ఎ డైమండ్ అండ్ ద ఆపోజిట్ పర్సన్ షుడ్ బి లైక్ ఎ డైమండ్. సో లివ్ ఎ నోబుల్ లైఫ్, రాయల్ లైఫ్. ఎందుకంటే నీకు ఏది లేకపోవచ్చు, నువ్వు చాలా పేదరాలుగా ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యంలో నువ్వు ధనవంతురాలు. ఉన్నతమైన జీవితం జీవించే అది పవిత్రమైన వ్యక్తివి. ఎందుకంటే ఇప్పుడు నీలో యేసు ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేవు, మైక్ పట్టుకొని కూర్చోకు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. తండ్రి వందనం. అందరినీ చూస్తూ ఉండాలమ్మా.
మైకులు లేకపోతే ఎందుకు మైకులు? ఆ ఉట్టి పాడేటప్పుడు కాదు, పూర్తి మైకులు ప్రేయర్లు అన్నిట్లో ఉండాలి వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అది స్తుతి ఆరాధన దేవునికి సమర్పించే విధంగా ఉండాలి. Amen. సో ప్రతి కార్యం ఏదైతే మనం చేస్తున్నామో ఆ కార్యాల వల్ల దేవునికి మహిమ చెందాలి, Amen. దేవునికి మహిమ చెందాలి. దేవునికి ఆరాధన చెందాలి, Amen. దేవునికి స్తుతి చెందాలి. Amen. నీ జీవిత విధానంలో ఆమేన్. నీ జీవిత విధానంలో ప్రతి దాంట్లో దేవుణ్ణి మహిమపరచాలి. Amen. అంటే ఈ కార్యాలన్నీ మనం చేస్తూ చేస్తూ వస్తే మన జీవితం ద్వారా దేవునికి ఏం చెందుతుందంట? మహిమ. కూర్చొని మహిమ కాదు, ఆ. ప్రార్థనలో మహిమ కాదు, స్తుతి ఆరాధనలో మహిమ కాదు, ప్రతి కార్యంలో మీ ద్వారా దేవునికి మహిమ చెల్లుతుంది. Amen. మీరు కుటుంబ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, మీ సంసార జీవితం ఎక్కడైతే మీరు జీవిస్తున్నారో, మీ కంపెనీలో మీరు ఎక్కడున్నారో ఇలా జీవించండి. దేవుణ్ణి మీరు మహిమపరిచిన వాళ్ళు అవుతారు. Amen. దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా అవుతారు. Amen. ఎక్కడ చూసినా యేసుని చూసిన వాళ్ళు అవుతారు. మీరు Amen. మిమ్మల్ని చూసిన వ్యక్తి యేసయ్యని చూస్తాడు. Amen. మిమ్మల్ని చూసిన వ్యక్తి యేసయ్యని ఆరాధిస్తాడు. Amen. యేసుని నమ్మడం అంటే మిమ్మల్ని చూసి నమ్మాలి. Amen. అట్టి జీవితం మనం జీవించాలి. Amen. ఒకసారి రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని మహిమపరుస్తాం. So when you will be doing these things, you will not know from where wisdom is coming. ఈ కార్యాలు మీరు చేస్తుంటే ఎక్కడి నుంచి దేవుని యొక్క విజ్ఞానం వస్తుందో మీకు తెలియదు. ఈ సహోదరి వచ్చి తన బాధలు చెప్పక మునిపే యేసు దీవించునుగాక, Amen. నీ బాధలు తొలగిపోనుగాక, Amen. కష్టాలు తొలగిపోనుగాక, Amen. నీ జీవితం ఉన్నతమైన జీవితం మారునుగాక. Amen. అక్క నీకు ఎలా తెలుసు? దేవుని విజ్ఞానం. Amen. ఎందుకంటే నేను చేస్తున్న కార్యాలు నువ్వు చెయ్యెత్తక ముందే ముఖం చూసి చెప్తావు. సహోదరి నువ్వు రేపు రా, సహోదరుడా నువ్వు పో. అరే అదేంటి పో అన్నావు, పో. నువ్వు రా ప్రేయర్కి, ఇలా వస్తావు, ఇలా వెళ్ళిపోతావు, అన్ని జరిగిపోతుంది. Amen. ఎవ్రీథింగ్ విల్ బి డన్. Amen. ఎందుకంటే నేను దేవుని కార్యం, దేవుని జీవితం జీవిస్తున్నావు కాబట్టి Amen. ఆయనలో ఉన్న విజ్ఞానం నీలో, దట్ విజ్డమ్ విల్ కమ్. Amen. వెన్ యు డూ దిస్ థింగ్స్ యు విల్ బి వండరింగ్ వాట్స్ హ్యాపెనింగ్ వితౌట్ మై నాలెడ్జ్. Amen. నాకు తెలియకుండానే నేను ఎవరినో ముట్టుకుంటాను, అది రేపు వచ్చాను బాగా అయిపోయినప్పుడు నేను ఏం చేయనే. చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సపోజ్ నేను బ్రదర్ జోసెఫ్ బైండింగ్ ప్రేయర్ చేశాను, చాలా పీడితులతో వచ్చాడు. ఎందుకు? ఒకరోజు బ్రదర్ డేవిడ్ గారు ఏం చేశారంటే వాళ్ళ భార్య బ్లెస్సింగ్ తీసుకొని వచ్చారు. బైండింగ్ ప్రేయర్ సడన్గా వచ్చేసారు వాళ్ళు మార్నింగ్. ఒకరోజు వస్తే నేనన్నా అలాగే సరే రామ్మా చేసేస్తానని ఆ రోజు చేశాను. అదే రోజు కృప అని ఒక అమ్మాయి వచ్చింది, ఆమె కూడా చేశాను. వీళ్ళిద్దరు ఎలా వచ్చారో దేనికి వచ్చారో నాకు తెలియదు. మీకు ఎలా తెలుసు? అప్పుడే విజ్డమ్ వచ్చేసింది మీకు. హల్లెలూయా. హల్లెలూయా. సో నాకు తెలియదు, నేను మామూలుగా చాలా తొందరలో ఉన్నాను, అయినా కూడా ఏం ఇబ్బంది పడి ఏదో పడి తొందరగా అయిపోయింది. మరుసటి రోజు బ్రదర్ డేవిడ్ చెప్తున్నాడు నాకు, బ్రదర్ 15 days అయింది ఆమె మనిషిలాగా ప్రవర్తించకుండా. మీరు వచ్చి ఒక్క ప్రేయర్ చేస్తే చాలా మామూలు వ్యక్తి అయిపోయింది. Amen. అరే ఉండమ్మా నా బాధ, నేనన్నా ఎట్లా అయ్యింది ఇది నాకే తెలియదు. ఎందుకంటే ఆమెలో ఏముందో నాకు తెలియదు, నేనదే చేస్తూనే పోతున్నా. నేను యథావిధిగా చేసిన దేవుని యొక్క ఆత్మ దిగి తన తాకి దీవించింది. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూడండి ఎలాగా అవుతుందో నాకే తెలియదు. హల్లెలూయా. Hallelujah. మరి అదే విధంగా మా కృపక్క అక్క అనాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే ఎట్లా ఏదో పెద్ద కొండ ఎత్తుకొని వచ్చినట్టే అర్థమైందండి నడిచేది. అది చీర కట్టుకుంటుంది కాబట్టి నాకు కాళ్ళు కనిపిస్తుంది అలాగే అనమాట. మెల్లిగా ఇలా అదేదో ఊరేగింపు వచ్చినట్టు పెద్ద పైన ఎత్తుకొని వస్తావు కదా, అట్లా కదులుతుంది. ఆమె కదిలినట్టు నేను నడుస్తున్నా, నన్ను చూసి విన్నవకండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నాకు నకిల్ చేయడం బాగొచ్చు. Amen. హల్లెలూయా. మీరు Hallelujah. ఎవరు ఎలా నడుస్తారో నేను అలా నడుస్తా, 100% నడుస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. సో ఆ రీతిగా ఆమె వచ్చింది. ఆమెకు నడపడం చేతగాక వచ్చిన ఆమె ఉరకడం చేతనైనట్టు దేవుడు దీవించాడు. Amen. అది కూడా నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎందుకు మా సహోదరి లలితని నువ్వు రేపు రావాలి ఇది చెయ్యాలి అన్న. బ్రదర్ ఆండ్రూ సిస్టర్ లలిత రేపు వచ్చారు, వెంటనే అది చేశాం. ఇప్పుడు దాకా కలకల నవ్వుతున్నారు.
హల్లెలూయా. Hallelujah. ఆయన గుండు కొట్టుకొని డ్రై కూడా వేసుకుంటున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం. తండ్రి వందనం. We don't know how things are happening. We wonder. మనం ఆశ్చర్యపోతుంటాం. అంటే ఆయన గుణగణాల్లో మనం జీవిస్తే మనకే మన జీవితం ఆశ్చర్యం అనిపిస్తుంది. Amen. నా జీవితాన్ని చూసి నాకు ఆశ్చర్యం కదా, నా ఫోటో చూస్తూ ఉంటా, ఎక్కడ నేను ఎక్కడ నీది, అరే నీ బతుకు ఎట్లుండేరా అని ఎవరంటారు, నన్ను నేనే అనుకుంటా. ఆశ్చర్యం అనిపిస్తుంది నన్ను చూస్తే. నన్ను చూసి నేనే ఒక్కొక్కసారి నవ్వుతుంటా, ఎంత దరిద్రంగా ఉండేరా నువ్వు అనుకోని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ లైఫ్ ఇట్ వాస్ ఇన్స్టాల్డ్. ఇవన్నీ గుణగణాలు కూడా జీవములో ఉండే, ఏ జీవమైతే ఏసియా నీకు నాకు పోసాడో అని ఊదాడో దాంట్లో ఉండే, Amen. అది ఇన్స్టాల్ అయి ఉంది. Amen. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయడం, ఇప్పుడు నువ్వు ఆరాధించడం, ఇప్పుడు నువ్వు కీబోర్డ్ వాయించడం, ఇప్పుడు నువ్వు ఏ కార్యాలు అయితే చేస్తున్నావో అవన్నీ ఆల్రెడీ నీలో ఉన్నది, కానీ నువ్వు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి అది ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి అది ఉంది కాబట్టి ఆటోమేటిక్ వస్తుంది. Amen. ఎక్కడి నుంచి నీకు పైసలు అంటే ఉండే, ఎవరు ఇచ్చినట్టే డాడీ అప్పుడు ఇచ్చిండు కదా అని. అప్పుడు దేవుడు పెట్టిన జీవము ఇప్పుడు నేను పని చేస్తుంటేనే బయటికి వస్తుంది. Amen. ఆమేనని గట్టిగా చెప్పండి. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నువ్వు ఇలా మాట్లాడితే, జస్ట్ ఇఫ్ యూ స్పీక్, పీపుల్స్ లైఫ్ విల్ చేంజ్. Amen. కొంతమంది అంటారు, బ్రదర్ నిన్న మీ దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళాం, హల్లెలూయా, Hallelujah. జీవితమే మారిపోయింది. Amen. ఈ మాటకి ఒక మాట గుర్తుకొచ్చింది. అమ్మ రూత్ గారు మీరు ఇటు రండి ఒక నిమిషం త్వరగా. అమ్మ విక్టోరియా మైక్ ఇవ్వండి. అమ్మ మైక్ అవుట్ పెట్టాలి కొద్దిగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీరు తొందరగా అమ్మ విక్టోరియా, నువ్వెందుకు ఆమెను చూస్తున్నావు? మీకు చెప్పిన పని చేయరు మీరందరూ, టైం పాస్ చేస్తారు. మైక్ ఇవ్వాలి. బాబుని ఎత్తుకోండి. అమ్మా ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఈ మాటకు వస్తే సహోదరి రూత్. సో సహోదరి రూత్ అంటే మొన్న అది ఎందుకు జంప్ అవుతుంది, కొద్దిగా పెట్టండి సార్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో సహోదరి రూత్ ఇక్కడికి వచ్చింది, తన కుమారుడి కోసం వచ్చింది, తన కొడుకు కోసం, తన కోడలు, ఇద్దరు మనమడులు కూడా తీసుకొని వచ్చింది. సో తను ఎలాంటి ఉద్దేశంతో వచ్చింది ఆ సహోదరి తనంతట తానే చెప్తుంది. చెప్పండి సిస్టర్, మీ సాక్ష్యం మైక్ దగ్గర పెట్టుకోండి. 3 నెలల నుంచి మా బాబుకి ఓకే 3 నెలల నుంచి మా బాబుకి జాబ్ దొరకడం లేదు. ఏ జాబ్ అయితే వదిలేసాడో అక్కడి నుంచి రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వలేదు అనమాట. అయితే అన్ని ప్రార్థనలనే చేస్తూనే ఉన్నాము. సరే ఒకసారి ప్యాకెట్ దగ్గరికి వద్దామనేసి వచ్చాము. ఆ వచ్చిన ఫస్ట్ వీక్లోనే ఫ్రైడే వచ్చాము. మండే కల్లా బాబుది రిలీవింగ్ లెటర్ వచ్చేసింది. Praise the Lord. యాక్చువల్గా బాబు కోసం అనుకొని వచ్చాము. నెక్స్ట్ వీక్ కల్లా మా అమ్మాయికి సంబంధం కూడా కుదిరింది. Praise the Lord. ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాం మా అమ్మాయి ఒప్పుకోవాలని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అద్భుతాలు ఎలా జరుగుతున్నాయంటే, దేవుణ్ణి మనం వెతుకుంటూ వచ్చినప్పుడు అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. మనం ఇంట్లో కూర్చొని అనుకుంటాము, ఇంట్లో ప్రార్థన చేస్తుంటున్నాము, జరిగిస్తున్నాము అనుకుంటున్నాం. కానీ సంఘానికి వెళ్ళినప్పుడు సంఘంలో ఉన్న బలము, మనలో ఉన్న ఆ యొక్క ప్రార్థనలు, అందరి యొక్క ప్రార్థనలు మన సమస్యలని పరిష్కరిస్తుంది. కాబట్టి నువ్వు నీ సంఘానికి, నీ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన తనంతట తాను మన దగ్గరికి వస్తాడు. ఒక స్టెప్ నేను ఆయన దగ్గరికి వేశాను. ఆయన నాకు 10 ఆశీర్వాదాన్ని కంటిన్యూస్ గా ఎవ్రీ ఫ్రైడే Amen. ఆయన నన్ను ఆశీర్వదిస్తున్నాడు. Amen. కాబట్టి బలమైన ప్రవక్త ఉండాలి. ఏలియా వలె, ఎలీషా వలె ఉన్నప్పుడు ఈ విధంగా బ్రదర్ వలె మనం అది పొందుకోవాలి. మనం పొందుకొని దాని ఇతరులకు మనము కూడా ఆ అభిషేకాన్ని అనేది పంచిపెట్టాలి. రావడము వెళ్ళడం కాదు, కానీ దేవుని యొక్క మహిమను మనం పొందుకున్నాము.
ఆ విధంగా జీవించాలి. జీవితం కూడా ఇప్పుడు చెప్పారు కదా, సత్యం జీవం మార్గం అని. అదే విధంగా సత్యాన్ని మనం పట్టుకున్నప్పుడు అబద్ధాన్ని వదిలిపెడతాం. అబద్ధం పెట్టుకున్నప్పుడు నీతికి అనేది అక్కడ స్థానం ఉండదు. కాబట్టి నీతి ఉండాలి అంటే అసత్యాన్ని నువ్వు ఎప్పుడు జయిస్తావో సత్యం అనేది మనలో వెలుగుగా ప్రకాశించి ఆమేన్. మనకి జయాన్నిస్తుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. సో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి రూత్ దేనికి వచ్చింది? వాళ్ళ యొక్క కుమారుడు. ఏమవుతుందంటే తనకు ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చింది, ఉద్యోగం దొరకడం లేదు. ఉద్యోగం దొరికింది, నన్ను చూడండి అందరు, ఉద్యోగం దొరికింది కానీ రిలీజ్ ఆర్డర్ దొరుకుతలేదు. ఆయన రిలీజ్ చేశారు, అదొక ఆర్డర్ దొరుకుతలేదు. రెండోది ఏంటంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. అయితే ఈ 2 సర్టిఫికేట్ లేకపోతే అతనికి ఉన్న ఉద్యోగం తీసేస్తా అన్నారు. అయితే చాలా ఇబ్బందితో వచ్చాడు, 6 నెలలు బట్టి బాధపడుతూ వచ్చాడు, వేదనతో వచ్చాడు. అయితే ఈ సహోదరి వచ్చింది, తన కూతురు అంటే తన కోడలు కూతురు. సో తన కోడలు కూడా పెళ్లి కాకముందు నాకు కనెక్టెడ్గా ఉండే, నాతో ఆన్లైన్లో ప్రార్థన చేయించుకుంటూ ఉండే. అప్పుడు కరోనా టైం అనమాట. సో ఈ అబ్బాయిని చేసుకోవడం కూడా నా సలహానే. సహోదరి రూత్ వాళ్ళ కొడుకుని తీసుకోవడం కూడా అమ్మాయి నేనే చూసి, ఈ అబ్బాయి చాలా మంచోడమ్మా, వెంటనే చేసుకోమన్నాను. చేసుకున్న తర్వాత కనిపించలే. మళ్ళీ భర్తకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు కనిపించింది నాకు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నేను చెప్తే కొన్నిసార్లు మీరు అబద్ధం అనుకుంటారు, నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఎందుకంటే నేను ఇన్ని గుణాలు పాటించడానికి ప్రయాసపడే వ్యక్తిని నేను. హల్లెలూయా. Hallelujah. సో ఆ రకంగా అయితే అతను ఇక్కడికి వచ్చాడు, నా రూమ్లో వచ్చారు, వాళ్ళు మాట్లాడితే సహోదరి రూత్ రాగానే నేను ఒకటే చెప్పాను, సహోదరి నీకు దేవుని పిలుపుంది, నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. అవును బ్రదర్ అన్నది. అయితే మీరు దేనికి వచ్చారన్నాను. అయితే ఇది మీకు వాక్యంలోనే దేవుడు మాట్లాడాడు కదా, మీరు ఇంటికి వెళ్ళండి అన్నీ అయిపోతుంది అన్నాను. మీకు ఏదైనా మాట్లాడాలంటే రేపు రావచ్చు అన్నాను. అయితే సహోదరి ఇక్కడ నుంచి కిందికి దిగింది. ఎక్కడికి దిగింది? కిందికి. ఎవరు చెప్తలేరు? కిందికి దిగింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అయితే కిందికి దిగి ఆటో బుక్ చేసుకొని కిందికి దిగిన వెంటనే ఆటో దిగిండ్రు, టింగ్ అని మెసేజ్ వచ్చింది. ఎలా వచ్చింది? టింగ్. గట్టిగా టింగ్ అని మెసేజ్ తెరిచి చూడగానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ వచ్చేసింది, Amen. రిలీజ్ ఆర్డర్ వచ్చింది. ఆమేన్. Praise the Lord. చూసారా, నాకే తెలియదు, వాళ్ళు చెప్పలే, నాకు తెలియదు, ఇంకా ఐ డోంట్ నో. వండర్ కాదా? జస్ట్ ఐ స్పోక్ టు దెమ్, గో. గట్టిగా చెప్పలే, నువ్వు పో యేసు నామంలో జరుగునుగాక అని చెప్పినానా? లేదే, మంచిగా చెప్పిన. హల్లెలూయా. Hallelujah. సింపుల్గా చెప్పిన, అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ కూతురు గురించి చెప్పింది. ఆమె నాలాగే సన్నగా ఉంటుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. గాలి వస్తే అస్సలు ఎగిరిపోదు ఆమె. హల్లెలూయా. Hallelujah. సో ఈ సాక్ష్యం ఎందుకు ఇలా పంచుకుంటానంటే, మరొక చోటకి వెళ్ళాను. సహోదరి యాన్ అని ఇక్కడ సాక్ష్యం కూడా ఇచ్చింది. షెరిల్ వల్ల వదిన అవుతుందా ఏమవుతుంది, యాన్ ఫ్రాన్సిస్, సిస్టర్ ఇన్ లా. తెలుగులో అదే అంటారు, వదిన అని. హల్లెలూయా. Hallelujah. సిస్టర్ ఇన్ లా అంటారు, మేము తెలుగులో. హల్లెలూయా. Hallelujah. ఆయనకి మీరు చెప్పిన మాటకి రక్తం పడిపోగలదు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. అయితే ఆ సహోదరి యాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ అమ్మాయి కూడా సేమ్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం అంటే, అడగండి ఏం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం బ్రదర్? పెళ్లి చేసుకోని అంటుంది. పెళ్లి అసలు చేసుకోను అంటుంది. చేసుకోను. అరే సెలబ్రిటీలు చెప్పిండంటే ఒప్పుకోవాలి. అవునా కాదు సిస్టర్? నేను జోక్ చేయడం లేదు, సీరియస్గా చెప్తున్నా. బాధపడుతున్నారా? నిజంగా చూస్తే మీరు చాలా అందంగా ఉంటారు, కానీ మీ కూతురు గురించి మాట్లాడుతున్నాను. అవునా కాదా? అవును. సత్యమే కదా నేను చెప్పింది. చేయొద్దండి ఇలాగా. వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొడితేను. హల్లెలూయా. Hallelujah. సో ఆ రకంగా అరే తల్లి ఇంత అందంగా ఉంది, స్టాన్ కూడా బాగుంటుంది. దేవుడి కోసం పొగుడుతున్నాను అంతే, నాకు అలాంటి దృష్టి లేవు, ఆలోచన కూడా లేదు. మీరు బాధపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నువ్వెందుకమ్మా ఫీల్ అవుతున్నావు? నీ గురించి మాట్లాడినట్టు ఫీల్ అయిపోతున్నావు ఏంటి? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మన ముఖానికి అందం ఒకట. హల్లెలూయా. Hallelujah. అయితే ఈ సహోదరి చూడండి, 2 పిల్లలు చాలా ఇలా ఉంటారు. అలాగా ఉన్న పిల్లలు
అయితే ఆ సహోదరి కూడా అలాగే చెప్పింది, ఈ సహోదరి చెప్పినట్లు, బ్రదర్ అసలు పెళ్ళే చేసుకోనట్టుంది పిల్ల అని. నేనన్నాను, మీరు ఇంటికి వెళ్ళండి, ఖచ్చితంగా దేవుడు తన పెళ్లి చేసుకుంటుంది, మీరు వెళ్ళండి, ఆమె పెళ్లికి నేను వస్తానన్నా. ఆమేన్. ఆమె పిలుస్తుందో లేదో ఇప్పుడు మీకు తర్వాత తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆమె ఇక్కడికి వచ్చిన ఫ్రైడే, ఈ ఫ్రైడే వచ్చింది, నెక్స్ట్ ఫ్రైడే కల్లా ఆమెకు 3 సంబంధాలు వచ్చాయి. పోయిన వారం, పోయిన సండే ఆ సంబంధాల్లో ఒక సంబంధం పక్కా అయిపోయింది. ఇప్పుడు కేవలం ఇచ్చిపుచ్చుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజు వచ్చి సహోదరి టెస్ట్ మనీ చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సింపుల్ గా చెప్పాను, చేసుకుంటుంది ఆమె ఖచ్చితంగా. చూడండి, సింపుల్ మాటలు కూడా దేవుడు దీవించే ఆశీర్వాదం. ఆమేన్. ఎప్పుడైతే ఈ గుణగణాల్లో మనం ఉంటామో, ఎప్పుడైతే ఈ యొక్క స్వభావం మనం కలిగి జీవిస్తామో, అప్పుడే ఈ కార్యాలు అవుతాయి. ఇది మనం కూర్చొని ప్రార్థన చేసి, ఉపవాసం చేసి, ఆరాధనలో పాల్గొని, నైట్ విషన్లో ఉండి, మోకాళ్ళ మీద నడిచి, కాళ్ళు రాసుకొని ఓహో రావు. ఇప్పుడు తండ్రిలాగా అన్ని యాక్టింగ్ చేసిన గుణం ఉండాలి కదా అట్లా. సో తల్లిలాగా తండ్రిలాగా గుణం ఉంటే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క పలుకులు మనుషుల్లో మార్పులు తీసుకొస్తాయి. మనిషి జీవితాల్లో ఉన్నతమైన జీవితంగా మార్పులు తీసుకొస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి చూడండి, వాళ్ళకు తెలియకుండా అధికారం వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు నిద్రనే వస్తుంది అనుకోండి, మీ అంతటా మీరే ఆ నిద్రను మీరు విరగొట్టచ్చు, కొన్ని అలవాట్లను విరగొట్టచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సిస్టర్ సెయింట్ వెరోనికా, మీరు చాలా మందిని ప్రార్థన చేస్తుంటారు, యేసు నామములో సాతాను తొలగిపోను గాక. ఈ అధికారం ఎవరిచ్చాడు? మీ ఆయన ఇచ్చిండా? యేసు ప్రభు ఇచ్చాడు, ఆ? దేవుడు ఇచ్చాడు. ఎక్కడి నుంచి? ప్రార్థన నువ్వు ఊకరాదమ్మా, వెరోనికవా నువ్వు? ఎప్పుడు ఇచ్చిండు? ప్రార్థన చేసి నన్ను నేను దేవుని సమర్పించుకున్నాను. ఎప్పుడు? ఏ డేటు? ఏ ఇయర్? 1999. ఎలా చెప్పిండు? వెరోనికా, ఈ రోజు నుంచి నువ్వు నామంలో ఇట్లా బంధించమని చెప్పిండా? కాదు కాదు బ్రదర్ అని చెప్పి. కాదు బ్రదర్. ఇంకా అంటే మీకు తెలుసా తెలీదా? తెలియదు, అస్సలు తెలియదు. మరి ఎలా చేస్తున్నారు మీరు? నేను అడిగే ప్రశ్నలకు మీరు భయపడుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, see you won't know from where this authority has come. You pray in the mighty name of Jesus, I bind these bondages, I break this chains. అరే ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది? నీకు తెలియదు. ఎందుకు తెలియదంటే నీలో ఆత్మ, దేవుని యొక్క జీవం నీలో ఉన్నదని నీకు తెలియదు కాబట్టి నువ్వు ఆశ్చర్యపోతున్నావు. నేను ఆశ్చర్యపోను, ఎందుకంటే నాలో జీవం ఉందని నాకు తెలుసు. ఆమేన్. ఆ మాట మీరు చెప్పలేకపోతున్నారు. మీరు ప్రార్థనలో ఉన్నారు, ఆరాధనలో ఉన్నారు, స్తుతిలో ఉన్నాను. ఈ డేట్ కి ఇయర్ నో, ఫ్రమ్ ద డే యు వేర్ ఫార్మ్డ్ ఇన్ యువర్ మదర్స్ హోమ్ ఐ నో యు. నేను నిన్ను సృష్టించాను, నేను నిన్ను సృష్టికి ముందే ఎరిగి ఉన్నాను. నువ్వు నా వాడవి, యు ఆర్ మైన్. నా యొక్క జీవం నీలో పోస్తున్నాను. అది చెప్పాలి. ఈ లోకంలో వచ్చి ఫలానా డేట్ ఫలానా ఇయర్ కాదు. ఆ రోజు మనం దేవునికి పుట్టలే, ఆ రోజు మన తల్లి గర్భంలో మనం పుట్టలే, ఈ లోకాన్ని సృష్టించక మునుపే. హౌ కమ్ అబ్రహాం నోస్ మీ అన్నాడు దేవుడు. అబ్రహాం నన్ను చూసి ఉన్నాడు, అబ్రహాం కంటే ముందు నాకు తెలుసని యేసే ఏమన్నాడు. ఎలా తెలుసు యేసేకి? ఎలా తెలుసు అబ్రహాంకి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మీరు అందరూ అనుకుంటారండి సస్తేనే పరలోకం వెళ్తామని. నో, యేసే రెండో రాకడలే పరలోకం వెళ్తామని చెప్తారు మీరు. అవునా? ఎస్. రెండో రాకడ వచ్చిన తర్వాతనే యేసేతో మనం వెళ్తామా? అవునా? ఎస్. చెప్పండి, అవునా కాదా? అది గట్టిగా చెప్పు. గట్టిగా అరిసి చెప్తావు కదమ్మా, చెప్పు. మీరు అవునా? అరే యేసే రాకముందే ఎలినోళ్ళు ఉన్నారు. ఎలీషా ప్రవక్త, ఏలియా ప్రవక్త వెళ్ళలేదా? అబ్రహాం వెళ్ళలేదా? అరే మోసే వెళ్ళలేదా? అరే తల్లి వెళ్ళలేదా? రెండో రాకడ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఈ రోజు ఇప్పుడు నువ్వు కావాలంటే వెళ్ళొచ్చు. ఓపెన్ ఫర్ యూ. ఓపెన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ హ్యావ్ హిస్ లైఫ్. అప్పుడు ఆయన జీవం ఉన్నప్పుడు ఆయన వెళ్ళగలిగితే, ఆయన జీవం కలిగిన నేను వెళ్ళలేదా? ఐ కెన్ గో టుడే. నేను ఆత్మలో యేసే దగ్గరికి మాట్లాడగలుగుతానంటే హెవెన్కి వెళ్ళలేనా? అలా యేసే మరణించి తిరిగి రాకడ వరకు అబ్రహాం ఈడనే ఉండేదండే.
మోజెస్ యేసేతో మాట్లాడిండా? మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడిండు? ఎక్కడి నుంచి? పొద్దులు మోసే యేసయ్యతో మాట్లాడిన 50 దేవుడు మాట్లాడింది అడగలే. 50 దేవుడు మోసేతో మండుతున్న పొదదు నుంచి మాట్లాడి. కానీ మోసే పరలోకంలో ఉన్నాడు, యేసయ్య దివ్య రూప ధారణ చేశాడు, ట్రాన్స్ఫిగరేషన్. ఆమేన్. అప్పుడు మోసే పరలోకం నుంచి యేసుతో మాట్లాడుతున్నాడు. భూలోకంలో ఉన్నప్పుడు 50 మోసేతో మాట్లాడాడు. మరి రెండో రాకడ రాలే, మొదటి రాకడనే కాలే. ఎలాగా ఆయన జీవితం వాళ్ళు జీవించారు. ఆమేన్. అవునా కాదా? ఆశ్చర్యంగా ఉంది కదా, మతిపోతుంది కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దిస్ ఇస్ ద ట్రూత్. వెన్ యు లివ్ యు కెన్ ట్రావెల్ ఎనీవేర్ లైక్ జీసస్. ఆమేన్. ఎనీవేర్. ఆమేన్. ఎందుకంటే ఆయన జీవం నీలో ఉంటే మరియ తల్లి గర్భంలో యేసే ఉన్నాడు. ఎవరు ఉన్నారు? యేసయ్య. పితా పుత్ర పవిత్ర ఆత్మ ఉన్నాడా? ఉన్నారు. పరలోకమే ఉన్నది. ఆమేన్. మరి నీలో యేసయ్య ఆత్మ ఉంటే, నీలో యేసే జీవం ఉంటే పరలోకం ఎక్కడ ఉంటది? మనల్లో. అబ్బా, ఇప్పుడు వచ్చింది కొద్దిగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో పరలోకంలో చిత్తం భూలోకంలో నెరవేరుతుందా లేదా? నెరవేరుతుంది. నీలో ఉంటే ఎక్కడ ఏది పలుకుతావు, నువ్వు సింపుల్ గా పలికినది నెరవేరే. ఆమేన్. బికాస్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఇన్ యు. ఆమేన్. సో అందుకే ఆ జీవం మనకు చాలా ముఖ్యం. ఆ జీవం చాలా ముఖ్యం అని చెప్పే దేవుడు మనకి ఆ జీవాన్ని పోసిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందుకే మీరు ఆశ్చర్యపోవద్దు, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అద్భుతం ఎలా జరిగింది. ఈ రోజు మీ అందరిలో కొంతమందిలో జరుగుతూనే ఉన్నది. ఆమేన్. ఇది ఎలాగా నాకు ఈ పాటలు వస్తున్నాయి, ఎలాగా నాకు ప్రార్థన వస్తుంది, ఎలాగా నేను ప్రవచనం చెప్తున్నాను, ఎలాగా నేను ఈ ప్రార్థనలో పాల్గొంటానంటే ఆ జీవం నీలో వచ్చేసింది. ఆమేన్. ఆమేన్. అదర్వైజ్ యూ వోంట్ కమ్ హియర్. yes. మీలో ఆ జీవం లేకపోతే మీరు ఇక్కడికి రానే రారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో ఇఫ్ యూ గివ్ లైఫ్ రూమ్, these things all start manifesting through you. మీ జీవంలో, మీ జీవితంలో ఒక ఆ గదిని అంటే ఒక స్థలాన్ని దేవునికని ఏర్పరచుకుంటే ప్రతి ఒక్క చోట, ప్రతి క్షణం ఇది దేవునికి. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ, ఇంత 1 కిలో చికెన్ వండారనుకోండి, మీకు 6 పిల్లలు, అందరికీ సపరేట్ కదా సిస్టర్ ఎల్సీ? ఇది మా పెద్ద కొడుకు లెగ్ పీస్, ఇది చిన్నోడికి పెడతారా లేదా? పెద్దోడు ముడతాయి ముటక్ అది వాడదు అంటారు. అలా దేవునికి ఒక సపరేట్ టైం పెట్టాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి పర్సనల్ రూమ్ ఉండాలి ఆయన కోసం. మీ భర్తకున్నది, మీ కూతురుకున్నది, మీ కొడుకున్నది, ప్రతి ఒక్కరికి పర్సనల్ ఉన్నది. దేవునికి ఎక్కడున్నది? లేదు. దేవునికి నో పర్సనల్ థింగ్స్ అట్ ఆల్. ఐ ప్రిపేర్ మై వర్డ్, ఐ సింగ్ ఎవ్రీ వీక్ 1 song. Yes or no? Yes, brother. सिस्टर कैसा लग रहा है गाना आपको? बहुत अच्छा लग रहा थोड़ा माइक नजदीक लगा. है, बहुत अच्छा लग हाँ रहा हाँ, है. लॉरेंस के पास लगाई जैसा लगाना. दि- Praise the Lord. दिल को लग गया. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. नहीं, प्रभु इसलिए बोला कि दिल को देखो चेहरा ना देखो. इसलिए कोई किसी ने ऐसी गाना लिख, दिल को देखो चेहरा ऐसा. तो प्रभु का गाना था वो. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఒక గది అంటూ దేవుడికి పెట్టాలి. ప్రతి ఒక్కరికి ఒక రూమ్ ఉంది, దేవునికి లేదు. సి మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఐ వర్క్. నేను మార్నింగ్ నా సింపుల్ ప్రేయర్ చేస్తాను. సింపుల్ అంటే సూపర్ ప్రేయర్ అనమాట. నాకు దేవుడి సన్నిధి పొద్దున షార్ట్ పెద్దదా చేస్తాను అంతే. ఓకేనా? Okay. నైట్ ఇప్పుడు కూర్చొని రోజంతా కూర్చొని మెడిటేట్ చేస్తున్నారు, రోజంతా కూర్చొని పాట వింటారు, రోజంతా కూర్చొని వాక్యం రాస్తున్నారు, ఏదో చేస్తున్నారు రోజంతా. రాత్రి పడుకోకు ముందు కనీసం బైబిల్ నుంచి 10 అధ్యాయాలు చదువుతా నేను. ఎన్ని? 10 అధ్యాయాలు. కనీసం తక్కువలో తక్కువ నా వాక్యాన్ని వదిలిపెట్టేసి, నా ప్రార్థన ప్రాక్టీస్ వదిలిపెట్టేసి, నా పాటలు ప్రాక్టీస్ వదిలిపెట్టేసి, నా మినిస్ట్రీ పనులు వదిలిపెట్టేసి, అన్నీ వదిలిపెట్టేసి, చివరికి ఇది నా పని, నేను చేసుకోవాలి. నేను పెద్ద ట్యాంకర్ని అనుకోండి, లారీ పెట్రోలే తీసుకొస్తున్నాను, మరి నాకు పెట్రోలో రేపటికి నాకు నింపుడే. అనుదినం ఆహారం నాకు ఇవ్వండి. సో ప్రతిరోజు కనీసం తక్కువలో తక్కువ 10 అధ్యాయాలు చదవకపోతే నిద్రలో లేసన్నా చదువుతా నేను, మర్చిపోయినా ప్రభువా అని. ఆమేన్. ఆమేన్. చూడండి, అది నా పని. అంత టైం దేవుడికి నేను ఇవ్వాల్సిందే. అది 45 minutes పడుతుందా,
1 hour 15 minutes పడుతుందా నాకు తెలియదు, కానీ నేను కూర్చుంటా, నిద్ర భంగమైనా పర్వాలేదు. ఒక సహోదరి కష్టాలు వింటాను, ఒక సహోదరి బాధలు వింటాను, 2 గంటలు వింటాను. అవసరమా? అవసరమా చెప్పండి? దేవుడు అవసరమా? ఈ సహోదరి కౌన్సిలింగ్ అవసరమా నాకు? దేవుడు అది చెయ్యక లేని కథలన్నీ చేస్తుంటామండి. ఈ నుంచి ఆడికి పోయినాక ఎందుకు? దేవుడు లేని ఎందుకు పోయినావు నువ్వు? నీకు కావాల్సింది నిన్న రాత్రి, నీకు కావాల్సింది నిన్న ఆయన సన్నిధి. నువ్వు నింపుకో, తర్వాత వెళ్ళిన చోట దీవించబడుతుంది. తిరిగి వస్తే ఆ దీవెన నీ కుటుంబానికి కూడా వస్తుంది. ఆమేన్. మనం ఆడపోయి టామ్ డూమ్ డుష్ అని ఈడ వచ్చి చూస్తాం. 3 రోజులు నిన్న ఆడికి పోయినాక ఇట్లా అయిపోయింది అట్లా. ఎందుకంటే నువ్వు నింపుకొని పోలేదు, తోసుకొని వచ్చినావు. ఇదండి కథ, చాలా మంది దగ్గర ఉంది. సో గట్టిగా మాటలు చెప్పి, గట్టిగా ప్రార్థన చేసి, గట్టిగా స్తుతి ఆరాధన చేస్తే నీలో ఆ జీవం లేకపోతే శూన్యమే కదా. అవునా కదా? ఇస్ ఇట్ వేస్ట్ ఆర్ నాట్? సో సింప్లీ వెన్ యూ స్పీక్, ఇఫ్ యూ హ్యావ్ జీసస్, ఆ జీవం ఉంటే నువ్వు ఊరికి ఎలా మాట్లాడితే చాలు. ఆమేన్. ఆమేన్. ఆ జీవం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మజిదార్ మే హై నయ్యా पुकार तुम लगा दो, ये मेरे पिता यीशु, मुझे रास्ता दिखा दो। मझधार में नैया, प्रभु पार तुम लगा दो, ये मेरे पिता यीशु, मुझे रास्ता दिखा दो। है मेरे पिता यीशु, मुझे रास्ता दिखा दो। सब मांगेंगे। मेरे पिता यीशु, मुझे रास्ता दिखा दो। कोई गलतियां जो मुझसे कर दो क्षमा प्रभु जी। तालियां चपंडी कोई गलतियां जो मुझसे कर दो क्षमा प्रभु जी। कोई गलतियां जो मुझसे कर दो क्षमा प्रभु जी। शरणों में मुझको दे दो थोड़ी जगह प्रभु जी। मझधार में नैया, प्रभु पार तुम लगा दो, ये मेरे पिता यीशु, मुझे रास्ता दिखा दो। मेरे पिता यीशु, मुझे रास्ता दिखा दो। సత్యంగా చెప్పండి, దేవుడు మార్గం చూపెడుతున్నాడా లేదా? చూపిస్తున్నాడు. ఒక్కసారి గట్టిగా చూపెడుతున్నాడు లేదా? అవును, చూపిస్తాడు. మనం చూడలేకపోతున్నాం. దేవుడు మార్గాలు మన మనసు ద్వారా తెలుసుకోగలుగుతాం, కంటి ద్వారా కాదు. మన విశ్వాసం చూపు ద్వారా కాదు, హృదయ అంతర్గం నుంచి రావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము చూసి నడవం,
విశ్వాసంతో నడుస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా ఎప్పుడైతే ఆయన గుణగణాలు కలిగి మనం జీవించడానికి ఆరంభిస్తామో, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. మన ద్వారా అన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. Amen. ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యములు చేస్తాడు. ఎందుకు అలా చేస్తాడు? బికాస్ లైఫ్ ఇస్ ద బెడ్ రాక్ అపాన్ విచ్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ డివినిటీ రెస్ట్. దేవుని యొక్క ఆ దివ్యత్వం, ఆ దివ్య కారుణ్య అంటే దేవుని యొక్క దైవిక కారుణ్యాన్ని, దైవిక స్వభావాలను బెడ్ రాక్ అంటే మనలో రాయిలాగా, రాయి వేసి గట్టి పునాది వేశాం, రాయి మీద పునాది వేశామంటారు. అలాగా దేవుని యొక్క జీవం మనలో పునాది వేసి ఉన్నారు. Amen. He has kept his life as a foundation of his divinity. Amen. ఆయన దివ్యతనానికి ఫౌండేషన్ ఏంటంటే ఆయన జీవం మనలో ఉంది. Amen. అప్పుడే ఆ యొక్క స్వభావం మనలోకి వస్తుంది, పవిత్ర స్వభావం. ఆయన జీవం ఒక స్వభావం, భక్తి ఎలా వస్తుంది? ఆ జీవం నీలో పునాది వేసి ఉన్నది కాబట్టి. Amen. 3 అంతస్తు బిల్డు, 4 అంతస్తులు, 15 అంతస్తులు ఎలా నిలబడుతుందంటే పునాది గట్టిదైతే ఇల్లు గట్టిగా ఉంటుందంట. Amen. సో నీ పునాది, ఆ దైవత్వము పునాది. సో ఎప్పుడైతే ఆ పునాదిలో నువ్వు పనిచేయడం, ఆ పునాది మీద ఇల్లు కట్టడం నువ్వు పనిచేస్తావో, ఎన్ని బిల్డింగ్లన్నా కట్టొచ్చు. Amen. దాన్ని ఏ సాతాను కూలగొట్టలేదు. Amen. ఏ సాతాను, ఏ తుఫాను కూడా దాని దగ్గర Amen. చూసారండి. ఎవరిలో ఉంది ఇదంతా? నీలోనే ఉంది. ఎందుకంటే ఆ జీవం ఆల్రెడీ నాలో ఇన్స్టలేషన్ అయి ఉంది. Amen. హల్లెలూయా. Hallelujah. చూడండి, సైతాన్ మనల్ని పడగొట్టాలంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు తెలుసో తెలీదో, యూకేలో సాతాన్ యొక్క చర్చ్ ఉంది. యు నో, ఇన్ యూకే దెర్ ఇస్ ఎ చర్చ్ కాల్డ్ సెటనిక్ చర్చ్. సాతాన్ చాలా బ్యూటిఫుల్, చాలా అందంగా, చాలా విశాలంగా సాతాన్ యొక్క ఆలయాన్ని కట్టి ఉన్నారు. చూడండి, చాలామంది అక్కడికి వెళ్తేనే సాతాన్ని ఆరాధిస్తున్నారు, అక్కడికి వెళ్తేనే సాతాన్ వలలో పడుతున్నారు అని అనుకుంటున్నారు. అది చాలా తప్పు. అక్కడికి వెళ్ళి ఆరాధించే అవసరాలు లేవు. అంత పిచ్చోడుగాడు సైతాన్. మనల్ని ట్రాప్ చేయాలంటే, మనల్ని తన వలలో వేసుకోవాలంటే, సాతాను ఒక ఆలయానికి వెళ్ళేటట్టు చేస్తేనే మనం పడతామని అంతటి ఆలోచన సాతానికి, అంత లూజ్ మెంటాలిటీ కాదు. అది ఎలకన పట్టాలంటే పెడతాం కదా, అట్లాంటి ఆలోచన కలిగి ఉన్న సైతాన్ కాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అదంతా మనది, చిన్న చిన్న ఆలోచనలు. చూడండి, సాతాను ఇప్పుడు మీరు ఎంత బాగా వింటున్నారు కదా, వింటున్నారా? వింటున్నాము. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఇక్కడే మీ అందరి మనసులు మార్చాలంటే ఒక మంచి మూవీ వేసిండు అనుకో, ఒక మంచి సినిమా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అవునా కాదు? చూడండి, ఆ సినిమాల్లో కొన్ని ఆ మూమెంట్స్ అంటే కొన్ని డ్రెస్సింగ్స్, కొన్ని రకరకాలుగా ఆ సినిమాలో చూపెట్టిండు అనుకోండి, మనసులో ఉంటుందా? ఉంటుంది. చీ ఎంత బాగాలేదని మరి చూసినావు ఎందుకు? నాకు అస్సలు చూడబుద్ధి లేదు. మరి చూసే కదా నీకు బుద్ధి వేయలేదు. ముందైతే నంగనాసిలాగా చూసేసినావు. అవునా కాదు? అబ్బా, నాకు అస్సలు చూసినవా లేదా? నోరు తెరు. అవును. ఇది మనసులో ఉంటుందా? ఉండదా? ఉంటది. ఒక నిమిషం. చార్మినార్ ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పగలుగుతారు కదా? అవును బ్రదర్. చార్మినార్ చూడలేదు సార్, ఎప్పుడో చూసింది. ఇప్పుడు చూసిన సినిమా ఉండదా? ఉంటుంది. అదే అంటున్నా నేను. సో సాతాను ఒక చర్చి కట్టి మనల్ని తన వైపు తిప్పుకోవాల్సిన అవసరము లేదు సాతానికి. జస్ట్ ఒక చిన్న మూవీ, ఒక వ్యక్తి ఇలా నడిచిందంటే చాలు అందరం చూస్తాం ఇక్కడ. అవునా కాదు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొగలను చెడగొట్టాలంటే, ఆడలను చెడగొట్టాలంటే, మొగలను రకరకాలుగా బయటనే థియేటర్కి వెళ్ళి నేను పాడేయాల్సిన అవసరం లేదు. చర్చు కట్టి నువ్వు వచ్చి నన్ను ఇదే మనసులో ఉంటుంది. పొద్దున రాత్రి నిద్రపోతున్నప్పుడు ఏదైతే చూసినామో అదే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దీనికోసం పెద్దగా మనము సాతాన్ని, అంటే అతను ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, ఏ మనసు ద్వారా అయితే దేవుడు చేసిన కార్యాలు, బీ మైండ్ఫుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ హ్యావ్ టు ఫాలో సమ్ ఇన్స్ట్రక్షన్స్ అని ముందుగా దేవుడు అన్నాడు. వాక్యంలో ఏం చెప్పాడు? మనలో ఏమేమి ఉండాలి? ప్రేమ,
దైవ పరిశుద్ధత, నీతి, సత్యమును, సత్యము, ఉదారమును, మరి ఇవన్నీ కూడా అంటే మైండ్ఫుల్, ఇవన్నీ మన మనసులో ఉండాలి. ఆ మనసును పాడు చేయడానికే సైతాను ఒక చిన్న సినిమా, ఒక చిన్న న్యూస్ అంటే గుర్తుకొచ్చింది. బ్యాడ్ న్యూస్ చూడండి, ఒక చెడ్డది ఎంత త్వరగా లోకమందరికీ తెలిసిపోతుంది, వైరల్ అయిపోతుంది. అది అవునా కదా? అవును బ్రదర్. ఒక సినిమా యాక్టర్ని చెప్పుతో కొట్టినది వైరల్ అయిపోతుంది. అవును. అదే మంచి కార్యము కాదు. ఎవ్వరు చేయరు, అది సైతాన్ కార్యాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనసులను ఇలాగా తిప్పాలని, లోకం వైపు తిప్పాలని సాతాను ఒక్క బాణం వేస్తే చాలు, మనం అందరం అంటే ఇన్ని గంటల సేపు చెప్పిన నేను లాభం లేదు. అది ఒక్కటి చేస్తే చాలు, ఒక్క నిమిషంలో మన మనసులు మారిపోతాయి, మనమందరం మారిపోతాం. రేపటి నుంచి నేను రానక్క నిత్యంగా ఇట్లనే అంట. సో చెడు ఎలా పోతుందో అలాగే సాతాన్లోకి మనము అతి త్వరలో ప్రవేశిస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. So the first dimension of awakening that happens to those who are born of God is an awakening of life into him. సో మొట్టమొదటిగా నేను దేవుని బిడ్డను, నేను మారు మనసు పొందుకున్నానంటే అతనిలో దేవుని యొక్క జీవము బయటికి అంటే పులకరిస్తుంది అనుకోండి. దేవుని యొక్క జీవము తనలో నుంచి బయటికి లేవడానికి ప్రయాసపడుతుంది. అంటే నాకు ప్రార్థన చేయాలని ఇష్టం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ద మూమెంట్ లైఫ్ కమ్స్ ఇన్ టు యు ఆర్ గోయింగ్ టు సీ దట్ లైఫ్ హ్యాస్ సమ్ డిమాండ్స్. సో చూడండి, ఇప్పుడు ఎలా డిమాండ్స్ వస్తాయి, దేవుని యొక్క జీవం మీలో వచ్చిందని మీరు ఎలా తెలుసుకోగలుగుతారు? ఇప్పుడు నేను చెప్పబోతే చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు తెలిసి వస్తుంది దేవుని యొక్క జీవం మీకు అంటే లోపం ఉన్నది. అది వచ్చిన తర్వాత నాలో వచ్చిందని ఇప్పుడు తెలుస్తుంది. నేను మారు మనసు పొందుకున్నాను, నేను దేవుని యొక్క బిడ్డలను పిలువబడుతున్నాను, నేను రక్షింపబడ్డానని మీరు చెప్పారు కదా. ఇప్పుడు ఆ జీవం మీలో ఉందా లేదా? అది ఉంటే ఎలాంటి కోరికలు పుట్టుకొస్తాయి? మీకు కాదు, దేవునికి, ఆ జీవానికి పుట్టుకొస్తుంది. ఎవరికి పుట్టుకొస్తుంది? జీవానికి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే భార్య కోరికలు పుట్టుకొస్తుంది, అవునా కాదా? అవును. అదేవిధంగా భర్త కోరికలు పుట్టుకొస్తుంది. మరి అదేవిధంగా గర్భిణీ స్త్రీకి అడ్డమైనవన్నీ కూడా తినాలని, నేను తప్పు చెప్తాను, నిజమే. అవును బ్రదర్. కొంతమంది పోయి బయట చూసిపోయి వాసన చూసి వస్తారు, ఏ వాసనో ఏమో, మట్టి వాసన. ఆ? మట్టి వాసన. ఏమో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇప్పటి వరకు అవునా కాదు, అవును. అందుకే నేను చూడలేదు కాబట్టి నాకు తెలుసు. చూసిన వాళ్ళకి తెలుసు మట్టి వాసన. మట్టిలో ఏమేమి ఉంటుంది? పురుగులు, చీమలు. మంచి మాట చెప్తలేము మనం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చూడండి, సో చూడండి, గర్భం వచ్చినప్పుడే అవి పుట్టుకొస్తుంది ఆ కోరికలు. నాకు జామకాయ తినాలి, నాకు అది తినాలి, నాకు ఇది తినాలి, అవునా కదా? అవును బ్రదర్. పిల్లలు లేరా? ఉన్నారు. అవును బ్రదర్. బస్ పుట్టలేదు నాకు పిల్లలు. అచ్చా, నువ్వు నిద్రలో పుడుతురా నీకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా దేవుని యొక్క జీవం మీలో పుట్టినప్పుడు ఈ కోరికలు మీకు పుడతాయి. ఆమేన్. అప్పటిదాకా మీకు పుట్టరు. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ కోరికలు మీరు పుడుతున్నాయంటే దేవుని యొక్క జీవం నీలో లేవనెత్తబడుతుంది. ఆమేన్. సంధ్య చప్పట్లు కొట్టలేకపోతే బయట ఉండు, వెళ్ళిపో బయటికి, ఈడ ఉండవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 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 So this life begins to draw you if you want the power of life to be. చూడండి, ఈ జీవితం ఏదైతే నీలో ఇప్పుడు ఎదుగుతుందో, ఏలో నీలో పుట్టిందో, అది ఏం చేస్తుందంటే దేవుని యొక్క దగ్గర, అంటే దేవుడి శక్తి కలిగిన వాడు, ఆయన దగ్గరికి లాగుతుంది నిన్ను. ఆయన దగ్గరికి ఎందుకు లాగుతుందంటే ఆయన శక్తితో ఇక్కడ చూస్తేనే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శక్తితో మిమ్మల్ని నింపాలని ఆ జీవంకి ఉద్దేశం ఉన్నది. అది మీరు పొందుకోవాలని అతను ఏం చేస్తున్నట్టే మిమ్మల్ని రమ్మను, ఆ రీతిగా. సో హీ డ్రాస్ యూ నియర్ హిమ్. ఆయన దగ్గరికి రమ్మని కోరుకుంటాడు. ఆయన దగ్గరికి, ఇప్పుడు మీ చిన్న అబ్బాయి, ఈ పిల్లలు ఉన్నారు, సో వీళ్ళని మనము దగ్గరికి కౌగిలించుకోవాలంటే చీర తీసుకుంటాం, అవునా కాదా? అవును బ్రదర్. అవునా కాదు? అవును బ్రదర్. ఆ రీతిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో అదే రీతిగా దేవుడు తన శక్తితో నింపాలంటే ఆయన ఏం చేస్తాడు? మనల్ని దగ్గరికి లాగుతాడు. ఆమేన్. కానీ మనల్ని సాతాన్ పోయిన వారం వచ్చినాక 3 వారాలు వచ్చినా, ఏయ్ నిసై, 3 వారాలు వచ్చినా ఈ వారం రాలేదక్క, ఒక్క వారం రాకపోతే ఏమన్నట్లే బ్రదర్. నేనేమన్నాను, నీ జీవం ఏదైతే కోరుకుంటుందో
అది నీకు లభిస్తలేదు. గర్భంతో ఉందమ్మా, పాపం అడిగింది అంటమా లేదా? అదేవిధంగా ఇప్పుడు ఈ జీవం కోరుకుంటుంది నువ్వు ఈ రకంగా తయారు కావాలని. మీరెవరు ఆడకండి, మీరు ఆయా పని చేయడానికి రాలేడు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో నౌ యు మస్ట్ బిగిన్ టు రెస్పాండ్ టు హిస్ డిమాండ్స్. అంటే ఈ గర్భంలో బిడ్డ ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, మీరు గర్భవతి అవుతారో, అక్కడ బిడ్డకు కొన్ని డిమాండ్స్ పుడతాయి, కొన్ని కోరికలు. దానికి మీరు లోబడతారా లేదా? అవును బ్రదర్. ఆడళ్ళు, అవును బ్రదర్. మొగళ్ళు, అవునా కాదా? ఆమె చెప్తే మీరు తెస్తారా లేదా? అవును బ్రదర్. లోబడతారా లేదా? రైట్. మొగళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు లోపడాలి. ఒక్క జీవం పుడితే గర్భంలో, అవునా కాదు? అవును బ్రదర్. అదే విధంగా యేసయ్య జీవం మీలో పుడితే యు షుడ్ రెస్పాండ్ ఆమేన్. టు ద డిమాండ్స్. ఆమేన్. ఫర్ సమ్, చూడండి, కొందరికి ఎలాంటి డిమాండ్ ఉంటుందంటే ఐసోలేషన్. వాళ్ళు ఒక్కరే ఉండాలని కోరుకుంటారు. దేవుడితో వారు ఒకరు ఎవరితో మాట్లాడరాళ్ళు, ఎక్కువ సమయాన్ని గడపారు. చూడండి, ఈ యొక్క ఆలోచనలు మీలో ఉంటాయి. ఇక్కడ ఒక్కటి కూడా వదులుకుంటే మీలో దేవుడు ఉన్నాడని మీరు తెలుసుకోరు. రెండోది ఏంటంటే కొందరికి ఫర్ సమ్ ఇట్స్ ఫాస్టింగ్. చాలామంది చూడండి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. ఫర్ సమ్ ఇట్ ఈస్ ఫాస్టింగ్, ఫర్ సమ్ ఇట్స్ రీడింగ్ బైబుల్. కొంతమంది 7 సార్లు 8 సార్లు దేవుని యొక్క వచనాన్ని చదువుతూ ఉంటారు. కొంతమంది ప్రార్థన జీవితంలో ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు వరకు నువ్వు ఆపినావు, ఇక ముందు నన్ను ఆపాల్సిన అవసరం లేదు, డిమాండ్ లేదు, నేను పోయే తీరుతా, నేను బస్సుకు పైసలు నడుచుకుంటూ పోతా. ఎందుకు? నీకు ఒక అబ్బాయితో ప్రేమ, ఒక అబ్బాయి మీద ఇష్టం వస్తే నడుచుకొని పోవు, గంటల కొద్ది వెయిట్ చేయవు. చేస్తా. ఆ ఆశ పుట్టుకొస్తుంది నీలో. నేను అలా అని మమ్మల్ని అది సాతాన్ శోధన అయితే, ఇది ఆత్మ శోధన. ఇక్కడ నీకు అనుకోవాలి, ఇప్పుడు నా యేసు మరియ తల్లి నేనైపోయాను, ఆయన నా గర్భంలో ఉన్నాడు, ఆయనకు పుట్టుకున్నాయి. ఇప్పుడు నువ్వు ఆగొద్దు. ఇక్కడ నువ్వు ఆగితే అన్ని సల్లారిపోతుంది. ఆ జీవము పుట్టిన పిల్లకి తినడం ఎవరైనా నేర్పించిండ్రా? లేదు. నడవడం లేదు. లేవడం లేదు. అన్ని నేర్పిస్తారు, కానీ ఇట్లా నడువు నాయనా, ఇట్లా నడువు నాయనా, అట్లా నడువు నాయనా అని అందరు నేర్పిస్తారు. కానీ అన్నం తినడం మాత్రం ఎవరు నేర్పియరు. నేర్పించిండ్రా సిస్టర్ విక్టోరియా? లేదు. సిస్టర్ పుష్ప, మీరు సిస్టర్ లలిత, సిస్టర్ ఎవరైనా ఆతటో గలత్ నకోసిక ఉన్నకు గలత్ గలత్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో పుట్టగానే మమ్మీ ఎక్కడ అవునా? అవును బ్రదర్. పిల్లలు లేరా? అవును బ్రదర్. అంటే మీరు అప్పుడు తెలుసుకోలేవు అన్ని, ఇప్పుడు మళ్ళీ గుర్తుకు అరే అవును కదా అని. పాపం ఏం నవ్వుతుంది వెరోనిక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా కదా? అవును. వీడు ఇట్లనే ఉండేనంట చిన్నప్పుడు. వాడికి నేను ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అదండి, ఎవరు నేర్పిలే. పుట్టిన బిడ్డకి నడక నేర్చుకున్నాం. కూర్చోడానికి టైం పట్టింది, నడవడానికి టైం పట్టింది, రన్నింగ్ చేయడానికి టైం పట్టింది, అన్నిటికీ టైం పట్టింది ఆండ్రూకి. కానీ తినడానికి మాత్రం టైం పట్టింది. స్టార్ట్ చేసిండు పుట్టినప్పటి నుంచి. అదేనండి, నీతో యేసు పుడితే ఇలాంటి కోరికలు ఎప్పుడు అది ఆగనే ఆగదు. ఎవ్వరు దాన్ని ఆపలేరు. అది నా ఇష్టం. తినకపోతే తాగకపోతే 24 గంటలు ఓకే, కానీ 72 అవర్స్లో వాడు చనిపోతాడు. అదేవిధంగా ఈ కోరికలు పుట్టినప్పుడు ఆపినం. కొన్ని డిమాండ్స్ ఉంటుంది మనకి, లోకరీతిగా కొన్ని మెంటల్గా టార్చర్ పెడతాడు సాతాన్. ఇది ఉంటేనే పోవాలి, ఇది ఉంటేనే చెయ్యాలి, లేకపోతే చెయ్యొద్దు. నీలో ఉన్న ఆ జీవం, ఆ దేవుని యొక్క జీవాన్ని చంపాలని వాడు ఆ రకమైన కండిషన్లు పెట్టి నిన్ను నాశనం చేసేస్తాడు. ఆ జీవంలో ఎదగకుండా నువ్వు ఎంత త్యాగమైన, నా జీవితంలో నేను ఇంతవరకు రావాల్సిన విధాన్ని మీరు వింటే, ఆ కోరికలను మీరు వింటే మీరు చాలా అంటే ఆశ్చర్యపోతుంటారు. బస్సుకు డబ్బులు లేక, తిండి లేక, చాయ్ కూడా పైసలు లేక ఏ రీతిగా నేను దేవుడిని వెంబడించానది నాకు మాత్రమే తెలుసు. కానీ ఈ లైఫ్ ఉంటుందని నాకు తెలియదు.
ఇంతగా దీవించబడతారని నాకు తెలియదు. నేను అది ఆశించలే. నాకు ఎప్పుడు ఆయన దాహం ఉండే, ఎప్పుడు ఆయన దాహం. తెలుగు మాట్లాడడం రాదు, చదవడం రాదు, పాటలు రావు, వాక్యం తెలియదు, కీబోర్డ్ వాయించడం రాదు, ఏది రాని జీవితం. ఊరికే పోయి నిలబడాలి, నిలబడాలి, నిలబడాలి. ఆ రీతిగా ఆ దాహం, ఆ జీవాన్ని పెంచాను నేను. చిన్నగా పుట్టింది నాలో, ఇంత పెద్దగా చేశాడు దేవుడు. ఆమేన్. ఈరోజు 25 సంవత్సరాలు దానికి వయసు. ఆమేన్. ఏ జీవం అయితే నాలో పుట్టింది, కానీ నాలో ఏ డిమాండ్స్ లేదు కాబట్టి దేవుడు అన్ని డిమాండ్లు నాకు ఇచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise నేను the ఒక Lord. వరం అడగలే దేవుణ్ణి, ఒక కోరిక అడగలే. ఇప్పుడు కూడా నేను దీవిస్తే ఇంతమంది దీవించబడతారని నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తే 4 అంతస్తు బిల్డింగ్ కట్టుకుంటారని నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తే పెళ్ళై 6 పిల్లలు ఉంటారని నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తే ఇద్దరు పుడతారని నాకు తెలియదు. నాకు తెలియదు. నాకే డిమాండ్ లేదు. కానీ ఒకటి నాకు తెలుసు, నా దేవుడు నాకు కావాలి. ఆమేన్. నాకు ఈ రోజు కూడా అదే ఆశ, నా వాక్కు కావాలి. హే మేరే పితా యేసు मुझे रास्ता दिखा दो, मेरे पिता यीशु, मुझे रास्ता दिखा दो. నాకు తెలియదు. ఈ లోకంలో అటు ఇటు ఉన్నా, నేను మధ్యలో ఉన్నా. సగం జీవితం తాగుళ్ళనే పోయింది, సగం జీవితం లోకరీతిగానే జీవించాను. మజ్దార్ మే హై నయ్యా ప్రభు పార్ తూ లగా దే. मेरे पिता यीशु, मुझे रास्ता दिखा दो. రాస్తాది, అది నాకు కావాల్సింది నువ్వు. నాకు మార్గం నీవే, సత్యం నీవే, జీవం నీవే తప్ప నాకెవ్వరు లేరు. పాత జీవితాన్ని వదిలేశాను, అనాథ అయిపోయాను. చేరదీసిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు, ఎవ్వరు లేరు. ఏ రీతిగా జీవించాలో నాకు తెలీదు. ఆ రీతిగా ఆయనను వెంబడించాను. ఈరోజు ఎంత వాక్య జ్ఞానం దేవుడు ఇస్తున్నాడంటే అంత ఆయన మహిమ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేను ఇందాక చెప్పాను, యేసు రాక రెండో రాకడ కోసం కాదు. అబ్రహాం యేసు వచ్చి రాకముందే వెళ్ళిపోయాడు. యేసు రాకముందే ఆయన వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వెళ్ళిండా లేదా? వెళ్ళిండు. మీరేమో ఇంకా యేసు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవ సో వందనం. కొంతమందిలో ఏమో మ్యూజిక్, కొంతమందిలో ఏమో ప్రార్థన, కొంతమందిలో ఏమో స్తుతి ఆరాధన, కొంతమందిలో ఏమో దేవుని యొక్క సేవకులకు చుట్టూ, దేవుని యొక్క మంచి వాక్యాన్ని బోధించే వాళ్ళ చుట్టూ, ప్రవక్తల చుట్టే ఉంటారు కొంతమంది. అలాగే ఇలాంటి ఇష్టాలు పుడతాయి, ఇలాంటి ఇష్టాలే పుడతాయి. అలాంటి ఇష్టం పుట్టినప్పుడు సపోజ్ నీ భర్త ఉన్నాడు అనుకో, నీ భర్త ఏం చెప్తా, నువ్వు అన్నే ఉండిపో ప్యాట్రిక్ బ్రదర్ దగ్గర. ఎవరో చెప్పినట్టున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. లేచి సాక్ష్యం చెప్పండి. అవును బ్రదర్, నేనే చెప్పినని చెప్పు. అవును బ్రదర్. దేవుడిని దీవిస్తారు. అగో వెనకట్ల నిలబడ్డాడు, గట్టిగా ఆయన కోసం చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. థాంక్యూ. హల్లెలూయా. దేవుడిని దీవించును గాక. ఆమేన్. ఇలాగా నాకు ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఇది నాదే బ్రదర్ అని లేచి నిలబడాలి. వెంటనే దేవుడు గుమ్మరిస్తాడు తన ఆత్మని. కానీ మనం సిగ్గుకు చచ్చిపోతుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అధికంగా దైవజనుల చుట్టూ ఉండి అధికంగా వింటుంటావు, అధిక శక్తితో నువ్వు దీవించబడతావు. ఆమేన్. You will become more powerful, you will become more spiritual. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎంతగా నువ్వు వింటావు, ఎంతగా నువ్వు శక్తి పొందుకుంటావంటే అంతగా దేవుని ఆత్మ చేత కూడా నింపబడతావు. ఆమేన్. వినుట వల్ల విశ్వాసం, శక్తి, బలము, దేవుని యొక్క ఆత్మ సమస్తం మరియ తల్లి విన్నది దూత కాబట్టి ఆ శక్తి చేత నింపబడ్డది. ఆమేన్. మనం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం కానీ వినడానికి సిద్ధంగా ఉండం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవ సో వందనం. ఎంత అందమైనది యేసు యొక్క జీవం మనలో వస్తే, ఎంత అందమైన చెడు మన జీవితం ఎంత అందంగా మారుతుంది. అవునా కాదు? అవును బ్రదర్. ఎందుకు నేనంట స్మార్ట్ గా ఉంటా? నేను ఉన్నానా? కాదు. కానీ ఆయన జీవం మనలోకి వస్తే నిజంగా ఆ జీవితం చాలా అందంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. 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 ఆయన జీవం మనలోకి వస్తే నిజంగా చెప్తాను, మనలో ఉన్న డూప్లికేట్ వాటిని చూసి మనుషులు పొగడేది మానేసి ఆయన జీవితాన్ని చూసి నీవు వస్తే లేచి నిలబడతాను నీకోసం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో దేవుని యొక్క జీవం
ఆ జీవం ఎప్పుడైతే మనలో జీవించడానికి ఆరంభిస్తుందో, అంటే మనం ఆ జీవితం జీవించడానికి ఆరంభిస్తే ఆ జీవితం జీవించడానికి ఆరంభిస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఆ రోజు వరకు ఏదైతే మీ జీవితంలో చచ్చిపోయి ఉండేనో అవన్నీ కూడా ఇలా విరిగి నలిగి నశించిపోతుంది, డిస్మెంటల్ అయిపోతుంది. సాతాన్ పెద్ద గూడు కట్టుకొని అలా కూర్చొని ఉన్నాడు అనుకో, ఇంట్లో నీ జీవితంలో ఎక్కడెక్కడ ఎప్పుడైతే ఆ జీవితం జీవించడానికి నువ్వు ఆరంభిస్తావో, ఎప్పుడైతే ఆ జీవితం చిగురిస్తుందో ఈ సాతాన్ రాజ్యం అలా కూలుతూ వస్తుంది. నువ్వు ఏ ప్రేయర్స్ అనక్కర్లేదు, నువ్వు ఏ మాంత్రిక కట్లు చాతబడి కట్లు తెగిపోను గాక అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీలో జీవం పుడుతుంది కాబట్టి, ఆ శక్తి పుడుతుంది కాబట్టి, ఆ మహిమ పుడుతుంది కాబట్టి, ఆ దేవుని యొక్క సన్నిధి పుడుతుంది కాబట్టి ఆ రాజ్యం ఇక నిలవజాలదు. నీ ముందు ఏ పునాది నిలవజాలదు, పేరుతో సహా లేచిపోతుంది. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను, ఇవన్నీ మీ జీవితంలో ఇప్పుడు జరుగును గాక, ఇవన్నీ జరుగును గాక. సాతాను పునాదులు లేచిపోను గాక, లేచిపోను గాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఎంతగా నువ్వు ఎదిగిపోతావంటే ఎవరిని నేను తాకినా ఆ దుష్టుడు ఎవరిలో ఉన్నాడో వాడు తొలగిపోతాడు. ఏ వ్యాధితో వస్తున్నారో వాళ్ళని ఇలా తాకితే ముడితే వాళ్ళలో ఉన్న వ్యాధి రోగం తొలగిపోతుంది, వాళ్ళలో ఉన్న బలహీనతలు తొలగిపోతాయి, వాళ్ళలో ఉన్న బాధలు తొలగిపోతాయి. ఇది ఏదో ఊహించుకొని బాధపడి చేసేది కాదు, దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో జరిగే కార్యాలు. అక్క నేను ముడుతున్నా నీలో, నో, యు విల్ గెట్ దట్ స్పిరిట్, టచ్ హిమ్, స్పిరిట్ విల్ గో, దట్ స్పిరిట్ విల్ గో. ఆ రకంగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం. చూడండి, చాలా మంది ఆశ్చర్యపోతుంటారు, అరే ఏంటిది ఇలా పలికితే జరుగుతుంది, చేయి లేపితే జరుగుతుంది. వాళ్ళు ఆశ్చర్యపోవడమే కాదు సిస్టర్ వెరోనికా, నువ్వు కూడా ఆశ్చర్యపోతుంటావు నా వల్ల ఇది ఎలా జరుగుతుందని. ఆ రకమైన దేవుడు నీ దేవుడు, ఆయన జీవం నీలో వస్తుంటే ఆ రకంగా ప్రజలే కాదు నువ్వు కూడా ఆశ్చర్యపోతుంటా. గట్టిగా చప్పట్లు కొట్టు. అది నీ జీవితంలో, అది నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ మినిస్ట్రీలో యేసు నామంలో ఇప్పుడు జరుగుతున్నది. Receive it, amen. Hallelujah, hallelujah, hallelujah. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు ఇది నేను చేస్తున్నాను. నో, ఆయన జీవం చేస్తుంది. బికాస్ ఇట్ ఈస్ దేర్. అవునా కాదు? ఫోన్ ఉంది కాబట్టి పని చేస్తుంది, సిమ్ ఉంది కాబట్టి పని చేస్తుంది. ఫోన్ ఉంటే పని చేస్తుందా? సిమ్ లేకపోతే పని చేస్తుందా? సిమ్ వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. హల్లెలూయా. ఎంత గట్టిగా కొడుతున్నామ్మా. అబ్బా బాబా బాబా, మీ చేతులు రాలిపోగలదు, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, హల్లెలూయా. సో ఎనీథింగ్ దట్ ఓపెన్స్ ఫ్రమ్ యు అలౌస్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది కూడా మీ నుండి బయటికి వస్తుందో అది ఇతరులో జీవం ఇస్తుంది. మీరు మాట్లాడితే జీవం, మీరు పలికితే జీవం, మీ ఆలోచన ద్వారా కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మీ క్రియలు, మీ కార్యాలు, మీ ఆలోచన, మీ ఈవెన్ త్రూ ఫోన్ ఆల్సో పీపుల్ విల్ బి బ్లెస్డ్. మీరు ఫోన్లో మాట్లాడితే, మీరు ఒకరి గురించి ఆలోచిస్తే, ఒకరిని మీరు ముట్టితే, ఒకరిని మీరు పలికితే వాళ్ళ జీవితంలోకి ఏమెళ్తుందంటే జీవం వెళ్తుంది. అప్పటిదాకా బలహీనంతో మరణ జీవితం జీవిస్తున్న జీవితంలో ఏమెళ్తుందంటే జీవం వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రశ్న క్రైస్తవులతో ఏంటంటే, ఎంతవరకు మనము ఈ సావాసం కలిగి ఉన్నాం? ఈ జీవం ఏదైతే యేసేనుందో ఆ జీవంతో ఎంత సావాసం కలిగి ఉన్నాం? కూర్చుంటున్నాం, పోతున్నాం, చర్చ్కు గైనామై పొద్దునుంచి నాకు అపరాధ సావాసం. ఎంతగానో ప్రయాసపడుతున్నావు. హౌ మచ్ యు ఆర్ కోఆపరేటింగ్ టు హ్యావ్ దిస్ లైఫ్ ఇన్ యూ, హౌ మచ్ యు ఆర్ స్ట్రగ్లింగ్. నీ భర్త నీకు కావాలంటే, నీ పిల్లలు నీకు దగ్గరగా ఉండాలంటే వాళ్ళకు కావాల్సినంత నువ్వు చేసి పెట్టడానికి ప్రయాసపడుతున్నావు. నీ భర్తకి ఇది నచ్చిందంటే అదే, నీ దేవుని జీవితం ఉండాలి నీలో అంటే నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు.
అది చెప్పు. నాకు ఆ బలం కావాలి, ఆ శక్తి కావాలి, నా కొడుకు బాగుపడాలి, కూతురు పెళ్లి అయిపోవాలి, అన్నీ అవుతుంది. నువ్వు దానికోసం ఏం చేయాల్సిన ఆ జీవం నువ్వుంటే నువ్వు పలికితే అవుతుంది, ఆమేన్ నువ్వు తలంచుకుంటే అవుతుంది, ఆమేన్ నువ్వు ఏది చేయాలనుకుంటే అది అవుతుంది. ఆమేన్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యూ. నీలో ఉంది. నేను ఇప్పుడు ఏది మీకు కావాలంటే అది ఇవ్వగలుగుతాను, ఎందుకంటే ఇది నాలో ఉన్నది. ఆమేన్ ఆమేన్. ఆమేన్ అదే కదా మీరు నమ్మి నా దగ్గరికి వస్తారు, లేకపోతే మీరెందుకు వస్తారు? అంత పిచ్చోళ్ళు ఎవ్వరు గారు ఇక్కడ, గుండు కొట్టుకునే వాళ్ళు కూడా గారు. హల్లెలూయా. హల్లెలూయా ఏమన్నా కరెక్టా కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా ఎందుకంటే ఈ లోకంలో నాకు తెలుసు నాకంటే మంచి ప్రీచర్స్ ఉన్నారు, మంచిగా పాడిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద మినిస్టర్స్, డబ్బు కొన్న వాళ్ళు, మంచి ఆహారం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ వెరణిక సిస్టర్కి బోల్డ్ మినిస్ట్రీస్ తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ కానీ ఈ మహిమ తెలియదు, అది ఉంది. సో అది మీలో ఉంది, అది మీలో ఉంది. ద క్వశ్చన్ ఈస్ టు వాట్ డిగ్రీ యూ కోఆపరేట్ విత్ దిస్ లైఫ్. ఆ జీవంతో నేను ఇక్కడ పని లేకపోతే ఉరిగిపోతా ఇంటికి. అన్నం తినమంటే నాకు వద్దులే, నాకు ఇచ్చేయండి కొద్దిగా నేను తీసుకుపోతా అంట. అవునా కాదా? అవును బ్రదర్ చిన్న పిల్లోళ్ళ కొద్దిగా కూర తీసుకుని వెళ్ళిపోతాను. నేను భయపడా, నేను సిగ్గుపడా, ఎందుకంటే ఐ వాంట్ ప్రైవసీ. ఇంట్లో కూర్చుంటే ఇగో కాళ్ళు ఆగవు, చేతులు ఆగవు, డ్యాన్స్ చేసుకుంటా పాట పాడుకుంటూ ఉంటా. స్ప్రింగ్ ఉంది బాడీలో. నా దేవుని కోసం ఆమేన్ అది. టు వాట్ డిగ్రీ ఆ లైఫ్ జీవించడానికి ప్రయాసపడుతున్నాం. సో ఇది మనం ప్రయాసపడితేనే ఆ జీవితం మనము జీవించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా సో అందరు చెప్తారు, నేను తిరిగి జన్మించాను, నేను ఆత్మలో జన్మించాను, నేను ఆత్మను పొందుకున్నాను, ఆమేన్. ఇవన్నీ చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కానీ ఎంతగా మనం జీవించడానికి ప్రయాసపడుతున్నాం, ఎంతగా ఆ జీవితం జీవించడానికి మనం ప్రయాసపడుతున్నాం, అది చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా చూడండి, చాలా మంది క్రిస్టియన్స్, లేడీస్ కానీ జెంట్స్ కానీ, కొద్దిగా కొలెస్ట్రాల్, ఆ స్టాల్, ఈ స్టాల్ ఎక్కువైంది అనుకో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ టైమింగ్ పెట్టుకుంటారు జిమ్కి వెళ్ళడానికి. దేనికి? జిమ్ కి వెళ్ళండి గట్టిగా చెప్పు. జిమ్ కి వెళ్ళండి జిమ్కి టైమింగ్, వాకింగ్కి టైమింగ్. కొంతమంది ఇంట్లోనే కొనుక్కుంటారు. అదేంటిది? వాకర్, ట్రెడ్మిల్, ట్రెడ్మిల్ సైకిల్, అదంతా. అవునా కదా? అవును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ See, you have time to give to your physical body. చూడండి, మీ శరీరానికి అది తగ్గాలి, ఇది తగ్గాలి, కొలెస్ట్రాల్ తగ్గాలి, షుగర్, బీపీ తగ్గాలని టైం ఇస్తున్నాం మనం ఈ శరీరానికి. ఏ టైం అయితే మీరు జిమ్కి, వాకింగ్కి ఇస్తున్నారో దానివల్ల నీ శరీరానికి భారమే వస్తుంది. 2 రోజులు నడవగానే అక్క తొళ్ళని కొట్టుకుపోయి అక్క వస్తుంది అక్క అంటారు. ఎందుకు అని అడగండి. ఎందుకు చెప్పు? ఎందుకు బ్రదర్ గట్టిగా అడుగు రాదు. ఇంకా గట్టిగా అడుగు. వాకింగ్కి వెళ్ళినావు కదా, అప్పుడు చెప్తుంది అనమాట, నిన్న వాకింగ్కి వెళ్ళినాక ఇవన్నీ వస్తున్నాయి అంట. నువ్వు వాకింగ్ చేయడం వల్ల షుగర్, బీపీ తగ్గిందా, నొప్పి ఎక్కిందా? నొప్పి ఎక్కింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మంచూరియా తింటే మంచం ఎక్కుతామంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నూడిల్స్ తింటే నీడిల్స్ ఎక్కుతాయి. నీడిల్స్ గ్లూకోజ్ నీడిలు వెనక ముందు రాసుడే రాసుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా అవునా కాదా? రైటా రాంగ్? రైటే బ్రదర్ చూడండి, ఎక్సర్సైజ్ వల్ల నీ శరీరానికే నొప్పి, వేదన వస్తుంది. దానివల్ల ఏది తగ్గదు నీకు. చేసినోడిని అడుగు, ఆయన ఇట్లా చూసుకురుడే, కానీ నొప్పి వాడికే తెలుసు. ఇట్లా లేపలేడు, ఇట్లా చేయలేడు. మీరు ఎక్సర్సైజ్ చేసిన ఒక బిందె నీళ్ళెత్తమను రాదాలకి, అదే ఆ బరువు ఎత్తడమే శాతం. ఇట్లనే ఎత్తది, స్ట్రైట్ అనమాట. వాళ్ళు ఇటు నుంచి ఎత్తే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా అదండి, ఈ టైం శరీరానికి భారం ఇచ్చే ఆ యొక్క పని కోసం, ఆ యొక్క శ్రమ కోసం మనం టైం ఇస్తున్నామే. కానీ ఆత్మకు, నీ జీవం, ఆ జీవం ఏదైతే దేవుడు నీకు ఇస్తున్నాడో దానికి ఎంత టైం ఇస్తున్నావు? ఫర్ యువర్ ఫిజికల్, యువర్ స్పిరిచువల్ లైఫ్. జోకే చెప్పినా అనుకో, మంచిగా తింటే మంచం ఎక్కుతామని. మరి ఆత్మ లేకపోతే ఏమెక్కుతావు? నరకము, కూపం ఎక్కుతావు. కింద నుంచి మంటలు ఎక్కుతుంది. అప్పుడు అది ఎక్కుతుంది. బడవాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ కాబట్టి ఇది చేయం, భారం ఇచ్చే, వేదన ఇచ్చే శరీరానికి.
కొంతమంది ఆ స్వరూప సిస్టర్ లేదు పాపం ప్రేజర్, వాళ్ళిద్దరు షూలు కొనుక్కున్నారు. ఎవరు? సిస్టర్ క్లెమెంట్ బ్రదర్. వాళ్ళు ఆన్లైన్లో ఉంటారు, నీ వాయిస్ అని తెలుస్తుంది, మళ్ళీ పురుడు పోవు, ఈడనే డెలివరీ అయిపోతుంది. హల్లెలూయా. వాళ్ళ పర్సనాలిటీ చూసి మాట్లాడాలమ్మా. అయితే వాళ్ళు షూ కొనుక్కున్నారు, రేపటి నుంచి వాకింగ్ పోదామని. ఆ స్వరూప సిస్టర్ పాము ముందుకు వెళ్ళిపోయింది, నేను అక్కడెక్కడో కూర్చున్నాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో మెట్లు వాళ్ళే. అరే బుడ్డే నీకు ఉంది, ఇంకా ఇస్తారు నీకు వచ్చిన తర్వాత. వస్తున్నారు, ఆంధ్రవే ఉన్నారు అంట. నేను చెప్పలే, నువ్వే చెప్పినావంట. అట్లా. సో వాకింగ్ వల్ల ఏమొచ్చింది? జిమ్కి వెళ్ళి అక్కడెళ్ళి ఇక్కడెళ్ళి అన్ని అదే బాధలండి. కానీ నేనేం అడుగుతున్నానండి, శరీరానికి ఇచ్చే ఆ శక్తిని మనము, ఏదైతే మనకు కావాలి, మన జీవానికి, నిత్య జీవానికి ఇచ్చే శక్తిని మనం పొందుకోలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవునికి సమయం ఇస్తే ఒక పాట వింటారు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు రెవల్యూషన్స్ ఇస్తున్నాను, మీలో దేవుడు ఉన్నాడని మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. ఆమేన్. చాలా డీప్గా వెళ్ళిపోయినా మనం ఇప్పుడు దేవుళ్ళలోకి ఇక్కడ నుంచి. ఆమేన్. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు కొద్దిగా సమయం ఇస్తే ఇక్కడ దేవుడు మీకు ఏం చేస్తున్నాడు, పాటలు వింటారు. మీరు పాడరు, ఏదో పాట మీకు వినిపిస్తుంది, ఏదో ఒక పాట, యేసయ్యా అని వింటారు. ఎవరో పాడుతున్నట్టు. మీరు అదే విధంగా ఒక సహోదరి ఇలా వస్తుంది, ఆ సహోదరికి 10 సంవత్సరాల బట్టి బిడ్డలు లేరు. మీకు ఎలా కనిపిస్తుంది అంటే పెద్ద గర్భం కనిపిస్తుంది. ఇట్లా మీరు ఇంట్లోనే ఉంటారు, లేదా ఎక్కడో ఉంటారు, మీరు ఇలాగ ప్రేయర్లో కూర్చుంటారు. సిస్టర్ వెరోనికాకి ఇట్లా గర్భం కనిపిస్తుంది. ఎవరికి? నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పడానికి వెనుక ముందు అవుతున్నారు, రైట్? ఎందుకంటే ఆమెకి 50 సంవత్సరాలు ఇలాంటి కాదు, సంవత్సరం దేవుడి దగ్గర ఎలాంటిది లెక్కలేదు. అలాంటి సహోదరికి మీరు చూస్తారు, ఆమేన్. ఆ వయసు కలిగిన వ్యక్తికి చూస్తారు, ఆమేన్. ఆశ్చర్యపోతారు. వెరీ నెక్స్ట్ డే మీరు ఎప్పుడైతే బయటికి వెళ్తారో ఒక వారం తర్వాత అదే సహోదరిని చూస్తారు. ఆమేన్. 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 ఇది ఎంతమందికి ఇలా జరుగుతుంది? హల్లెలూయా. ఇలా అదే పాట ఏదైతే మీరు విన్నారో అదే అక్కడికి వెళ్ళారు, ఆ ఆలయంలో ఒక దగ్గర అలా కూర్చున్నారు. యేసయ్యా, ఇంతకు ముందు నేను పాడిన స్వరం విన్నారా? విన్నాం. ఇప్పుడు నేను పాడాను కదా, విన్నారా? అవును బ్రదర్. మళ్ళీ వింటున్నారా? ఇప్పుడు అవును బ్రదర్. అదేలాగా వినిపిస్తుంది. ఆమేన్. సేమ్ థింగ్ యూ విల్. ఆమేన్. అరే ఈ పాట ఎక్కడో విన్నాను, అరే చర్చిలో విన్నాను, దూతలు పాడి నీకు వినిపించారు. ఆమేన్. అంటే ఈ సమయము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. గాడ్ ఈస్ స్పీకింగ్ టు యు. ఆమేన్. ఇప్పుడు నువ్వు జిమ్కి మార్నింగ్ ఇచ్చినావు టైం 2 hours. ఇప్పుడు నువ్వు సాయంత్రం ఏ టైం దేవుడు మాట్లాడుతున్నాడో అదే ఆ సమయం దేవుడికి ఇస్తే దేవుడు నీకు చూపెడుతూ ఉంటాడు. ఆమేన్. కళల ద్వారా చూపెడతాడు, ఆమేన్. దర్శనాల ద్వారా చూపెడతాడు, ఆమేన్. స్వరం ద్వారా చూపెడతాడు, ఆమేన్. తాను నీతో మాట్లాడతాడు. ఆమేన్. అదే మాటలు గ్రహించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను, నీకు కలవలు పుట్టబోతున్నారని చెప్పగలరు. ఆమేన్. యు కెన్ ప్రొఫెసైజ్ టు ద వరల్డ్. ఆమేన్. ప్రపంచానికి నువ్వు ప్రవచనము ఇచ్చే బిడ్డగా మారతావు. ఆమేన్. కానీ మనము సమయము గది దేవునికి ఇవ్వాలి. ఏదో విన్నట్టు, అక్క ఈ పాట నేను ముందు విన్నాను. చాలా మంది అంటారు బయట వచ్చి, ఈ బ్రదర్ ఈరోజు పాడిన పాట నేను ఎప్పుడో విన్నాను అంటారు. ఆ దేవుడు నీకు వినిపించాడు. ఆమేన్. కానీ ఈ టైం మనం చూసుకోవాలి. ఈ స్వరము, ఈ మాటలు, ఈ పాటలు, ఈ యొక్క దర్శనాలు ఏ సమయంలో నేను చూస్తున్నాను? అది పొద్దున చూస్తున్నానా, మధ్యాహ్నం చూస్తున్నానా, రాత్రికి చూస్తున్నానా, 3 గంటలకు చూస్తున్నానా, 2 గంటలకు చూస్తున్నానా? ఒక్కొక్కప్పుడు దేవుడు 1 గంట కరెక్ట్గా లేవనెత్తుతాడు. ఈ టైం మనం గ్రహించి కరెక్ట్గా టైంకి ఎవరు పిలిచినా నేను రానక్క, నేను రాలేను, నాకు పని ఉంది. ఏం పని ఉంది? ఇంట్లోనే ఉన్నావు. నేను రాను, నాకు పని ఉంది. నువ్వు అలా కూర్చో. ఒక్కరోజు ఆ శక్తితో నిలబడతా. ఆమేన్. నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కూడా గదిలోకి వచ్చి కొద్దిగా సేపు కూర్చొని ఆ తర్వాత ఆ దేవుని యొక్క శక్తి నీలో నింపుకున్న తర్వాత నువ్వు బయటికి వెళ్తే యేసు నామంలో వాటన్నిటిని నేను బంధిస్తున్నాను. ఆమేన్. యేసు నామంలో వాటిని తొలగిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ఈ రీతిగా జరుగుతుంది. కొంతమందికి చూడండి, ఇంకా డీప్కి వెళ్తున్నాం మనం, చాలా జాగ్రత్తగా వినండి. ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నాయి. సిస్టర్ కూర్చోండి ఇక్కడ. ఇలాంటి లక్షణాలు మీలో ఉన్నది. చాలా మందిలో ఉన్నాయి. నన్ను గ్రహించండి, చాలా జాగ్రత్తగా వినండి. కొంతమందికి కడుపులో గురుగురు అవుతుంటుంది. కడుపులో ఇలా ఇలా కడుపు కదులుతుందండి. కదిలించండి, ఇలాగా గట్టి కదిలించండి. అది గట్టి కదిలినట్టు అవుతుంది. కదిలించమంటే కదిలించమ్మా, ఒక చేత్తో 2 కదిలిపోగలదు పూర్తిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కొంతమంది కడుపు కదులుతుంటది. నువ్వేమనుకుంటున్నావు, ఇదేట్రా బాబు కడుపు ఇలా కదిలిపోతుంది, ఇలా కదిలిపోతుంది, అబ్బా ఏమో అవుతుంది కానీ కడుపు కదిలిపోతుంది, ఏదో కడుపు కదిలిపోతుంది. కానీ ఈ కడుపు కదిలినప్పుడు నువ్వు వెంటనే బయటికి వెళ్ళామనుకో, వెంటనే బయటికి వెళ్ళి ఎవరిలో బలహీనందో వాళ్ళని తాకావు, వాళ్ళని ఒక్క మాట వాళ్ళ జీవితం పలికావు, యేసు నామంలో దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, అక్క నీకున్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతుందంటే ఆ బిడ్డ అప్పటికప్పుడే దీవించబడుతుంది. అప్పటికప్పుడే దీవించబడుతుంది. ఈ కడుపు కదులుతున్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవం నీలో పలకరిస్తుంది. ఇట్ ఇస్ అ సిగ్నల్. ఇది కడుపు కదలడం కాదు, అది ఒక సైన్. నీకు నువ్వు వెళ్ళు, ఆశీర్వదించు, దొరికిన వాళ్ళంతా చేయి పెట్టు, దొరికిన వాళ్ళందరూ తాకు. ఆ క్షణంలో వాళ్ళకు స్వస్థత. ఆ క్షణంలోనే. ఎవరికైనా ఏదన్నా బాధ బలహీనతలు ఎవరైనా ఉంటే అప్పుడు నువ్వు అడగాలి, ప్రభువా నాకు కదిలింపు దయచేయి, నా కడుపు కదిలింపు దయచేయి. నువ్వు రూమ్ లోకి వెళ్ళి అడగాలి, నా కడుపు కదలాలి, ఇప్పుడు వాళ్ళలో ప్రాబ్లం ఉన్నది, ఇది కదలాలి. దిగిరా 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 పరిశుద్ధాత్మ దిగిరా 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 పరిశుద్ధాత్మ దిగిరా 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 ఉత్తరా 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 ఉత్తరా. కొంతమంది చేతులు ఎత్తితే మీరు ఎత్తరు, మీకు ఇవి రావు. చేతులు చాలా మంది ఎత్తరు కాబట్టి వాళ్ళకి అభిషేకం రాదు, వాళ్ళకి దీవెన రాదు. ఈ చెయ్యి మంచులాగా అయిపోతుంది, చల్లగా అయిపోతుంది. ఎప్పుడైతే చల్లగా అయిపోతుందో, ఏ సమయంలో అయితే చల్లగా అయిపోతుందో నువ్వు ఆలోచించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించుకోను, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించుకొని ఉన్నాడు. ఈ చల్లటి చేతులను ఎవరిని తాకినా, రాళ్ళను తాకినా కూడా బంగారంగా మారుతుంది. నువ్వు ఇంతవరకు తాకలేకపోయావంటే నీలో ఉన్న శక్తి నీకు తెలియదు ప్రియమైన దేవుడు. యు డోంట్ నో బికాస్ యు హావ్ నాట్ గివెన్ ద టైం. కొంతమందికి ఇక్కడ పురుగులు పారుతాయి ఇలాగా, ఏదో ఇట్లా 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 పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఇట్లా నన్ను ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా వినండి, నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ నేను వాక్యం బోధించినప్పుడు, పాటలు పాడినప్పుడు ఇక్కడ అలా నడుస్తూనే ఉంటుంది పురుగు, ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఇది మాత్ర అంటారు. మీరు చాలా జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది. అది ఉన్నప్పుడు నువ్వు ఏం పలికినా అక్కడ అది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద సిగ్నల్స్ వి డోంట్ నో. ఇది దేవుడు నీకు ప్రార్థన చేయాలని, పాట పాడాలని, కొత్త పాట పాడాలని, ప్రార్థనలో ఉండాలని, బైబిల్ చదవాలని, బ్రదర్ నేను వాక్యం చెప్పాలని నాకు ఉద్దేశం వస్తుందని ఎప్పుడల్లా నీకు ఈ తలంపులు వస్తుంటాయో నువ్వు అలా లేచి మొగమాటం లేకుండా వచ్చి పాల్గొన్నావు అనుకో, నేను రావాలి అనుకుంటున్నాను కానీ అనుకో, సాతాను ఒకటి సినిమాలు పెట్టింది నీకు, అట్లనే పోతుంటాం మనం. సో ఇవన్నీ ప్రియమైన దేవుని బిడ్డలారా. సో చాలా మంది చూడండి, ఇంట్లో ఉన్న కష్టాలు, నష్టాలు, వేదన, శోధన, బాధ, దుఃఖం నాకే ఎందుకు వస్తుంది, ఒకటి తర్వాత ఒకటి బ్రదర్ నా జీవితంలోనే ఉంది. ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ బలహీనతలు ఎందుకు అని మనం అంటూ ఉంటాం. ఎందుకని చెప్పన్నా? చెప్పండి బ్రదర్. అడిగితేనే చెప్తాను. చెప్పండి బ్రదర్. నీకు చాలా కష్టాలు ఉన్నాయి నాకు తెలుసని. పోనీ వద్దు బ్లెస్సి, నువ్వు అడగకు ముందు మీ ఆయన నాకు చెప్పిండు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అడగండి, ఎందుకు బ్రదర్? ఇంత మెల్లిగా అడిగితే చెప్పేది ఎందుకు బ్రదర్? అస్సలు నాకు సౌండే వస్తలేదు. ఎందుకు బ్రదర్? ఎందుకంటే ఇవి ఏమి చేయవు కాబట్టి. తెలుసా? ఎస్ బ్రదర్, ఇది ఏది చెయ్యం మనం.
ఇప్పుడు చెప్పు సిస్టర్, కష్టం నువ్వు కోరి తెచ్చుకున్నావా? దేవుడిచ్చిండా? మాంత్రిక శక్తి వలన, చాతబడి శక్తి వలన, నరదృష్టియా, నదదృష్టియా, లోకరీతికి వచ్చిందా, పాము గుట్టిందా, సైతాన్ వచ్చిందా, నల్లపురుగా, చెడ్డపురుగా, ఏమొచ్చింది నీ జీవితంలో చెప్పు నాకు. ఎవరైనా మోసం చేసిందా? ఇది చేస్తే నేను ఎవరు మోసం చేయరు, ఎవరు చూపు నీ మీద పడదు, సర్వంగా కవచంతో కప్పుతాడు, ఆమేన్. తన రక్తంతో కప్పి ఆమేన్. ఏమామేనో ఏమో. అదొక్కటి నేర్చుకున్నాం బాగా. ఆమేన్, హల్లెలూయా. ఇట్ ఈస్ ఐ హూ బ్రింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ట్రాజడీ లైఫ్ ఇన్ మై లైఫ్, నోబడీ. మీ సిక్నెస్కి దేవుడు బాధ్యతడు కాడు, మీ బాధలకు, ఆర్థిక ఇబ్బందులకు. యు నో వాట్ ఐ ప్రే? నీకు తెలుసా నేను ఏం ప్రార్థన చేస్తాను? మిలియనర్, బిలియనర్ కావాలని ప్రార్థన చేస్తాను నేను. ఎందుకు కావద్దా? కావాలి మరి బ్రదర్. నీ తప్పేముంది? మంచిది కోరుకుంటాం మనం. అవును బ్రదర్. ఎందుకంటే నా దేవుడు నా ద్వితీయోపదేశ కాండం 8:18 ఏమన్నాడు? ఐ విల్ గివ్ యూ పవర్ టు బికమ్ రిచ్ అన్నాడు. నేనైతే ఆ జాబాస్ నాకు పెద్దగా భూమి కావాలన్నాడు. శాపం ఆయననే పెద్ద భూమి కావాలని. నేను దీవెనా? నేను అడగొద్దా? తప్పేముంది? అబ్బా ఈయనకు పైసలు కావాలంటే చూడు అంటున్నారు మనుషులు. శాపం జాబాస్ వాళ్ళ అమ్మకు పుడితే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, నేను పుడితే మా అమ్మ చావలే. అవునా కాదా? అవును. అడగడంలో ఏం తప్పు ఉంది? అవును బ్రదర్. తప్పు ఎవరిది ఇప్పుడు చెప్పు సిస్టర్ విక్టోరియా, చెప్పు వెరోనికా. అప్పులున్నాయి తప్పు ఎవరిది? నువ్వు అడగలే. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అన్నాడు, నిన్ను ధనవంతురాలుగా చేసే శక్తిని నేను ఇస్తాను నీకు. ఆమేన్. ఏడ అడిగినావు? ఇప్పుడు దాకా అడిగినవా చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. అడగలేదు అడగ గట్టిగా చెప్పు. అడగలే బ్రదర్. ఆ? అడగలే మైక్ ఇట్లా పెట్టి సిస్టర్. ఇప్పుడు చెప్పండి, అడగలే బ్రదర్. అందరు వినాలి. అడగలే బ్రదర్. మీకోసమే చెప్పించిన. అడిగినరా మీరు? అడగలే బ్రదర్. ఆ సహోదరి మర్చిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇలా చాలా పనులు మంచి ఉన్నాయి, మనం చేస్తలేం, బాధపడుతున్నాం. నువ్వు ఇవన్నీ చెయ్యకనే ఈరోజు బాధపడుతున్నావు సహోదరి. ఆ గది ఇవ్వలే, ఆ స్థలం ఇవ్వలే, నీ బిడ్డలకు ఇచ్చినావు, నీ కొడుకుకి ఇచ్చినావు, కూతురికి ఇచ్చినావు. సి ఎవ్రీ ఇంపార్టెన్స్ యు హావ్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, బట్ నాట్ టు గాడ్. దేవునికి కాదు. నీ ఉద్యోగానికి, నీ స్టడీస్కి, వాళ్ళ ఎదుగుదలకు ఏదైతే నువ్వు ఇచ్చినావు అవన్నీ. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవునికి ఇయ్యలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క అపోస్తులకి, ప్రతి ఒక్క వాట్ యు సే సర్వెంట్ ఆఫ్ గాడ్, ప్రవక్తలకు, అపోస్తులకు, వారందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఏంటంటే ప్రతి ఒక్క బిలీవర్స్ కి చూడండి, నిత్య జీవితం దేవుడు ఉచితంగా ఇచ్చి ఉన్నాడు. కానీ ఈ కార్యాలు ముఖ్యం, ఆయన జీవం నీలో ఉండాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని నమ్మిన వారందరికీ కూడా మీకు నిజమైన వాక్యం ఏంటంటే మనందరికీ రక్షణ ఉన్నది, మనమందరం కూడా దేవుని బిడ్డలమే. ఆమేన్. అవునా కాదా? అవును బ్రదర్. మీకు లేదని నేను చెప్తలేను, ఉన్నది. ఉన్నది. అయితే ఒక వచనం చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. John chapter 5 verse 24 లో he said they that believe in me, he said they have passed from death to life, they shall not come to judgment because they have passed death to life. మరణం నుంచి జీవంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకు నిత్య జీవితం ఉంటుంది, వాళ్ళకు జడ్జిమెంట్ కూడా ఉండదు. నిత్య జీవితానికి వెళ్ళాలంటే జడ్జిమెంట్ ఉండాలి. అయితే మనకు మరణం నుంచి జీవంలోకి వచ్చామంటే మధ్యలో జడ్జిమెంట్ లేదు కాబట్టి డైరెక్ట్గా వచ్చేసినాం. ఆమేన్. అంటే అందరికీ నిత్య జీవం ఉంది. ఆమేన్. నిత్య జీవంకి కావాల్సిన జీవం నీలో ఉందా? వాళ్ళే నిత్య జీవంలోకి ఉంటారు. ఆమేన్. ఈ జీవం నీలో ఉంటే నీకు జడ్జిమెంటే లేదు. లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఏలియానా బ్రదర్? ఏలియానా ఎలీషానా? ఎలియా. ఆ? ఎలియా. ఆయన పరలోకంలో ఉన్నాడులే. ఎలీషానా ఏలియానా? ఎలీషా. అగ్ని తీసుకెళ్ళి ఏలియా. ఏలియా. జడ్జిమెంట్ ఉండేనా మధ్యలో ఆయనకి? లేదు. అబ్రహాంకు ఉండేనా? లేదు. మోసేకు ఉండేనా? లేదు. ఈనోక్ ఉందా? లేదు. మరి తల్లికి ఉందా? లేదు. జీసస్ కుందా? లేదు. నీకుందా? లేదు ఆ? లేదు లేదు. నువ్వు ఆ జీవం కలిగి ఉంటే లేదు. ఆమేన్. పునీతులు ఆలుగారు, నువ్వు కూడా పునీతుడివే. సో రక్షణ ఎవరైతే ఆయన నమ్ముతారో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొదటి యోహాను గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదివితే, and this is his testimony, God has granted us eternal life, and this life is in his son.
హూ ఎవర్ బిలీవ్స్. ఈ జీవము ఎవరిలో ఉందంటే, ఈ నిత్య జీవం ఎవరిలో ఉందంటే యేసులో ఉంది. ఎవరైతే యేసుని నమ్ముతారో వాళ్ళు నిత్య జీవితం కలిగి ఉంటారు. నమ్ముతారు అంటే నమ్మినవాడు కలిగి ఉంటారు. భర్తకు పిల్లలు పుడతారా? భార్య భర్తలకు ఇద్దరు కలిస్తే, ఇద్దరు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా లేదా? అవును బ్రదర్. లోకం నమ్ముతుందా లేదా? నమ్ముతుంది. అదే విధంగా యేసయ్య నీలో వస్తే నీకు నిత్య జీవితంతో కూడా ఖాయం, ఆమేన్. 100% ఖాయం. ఆమేన్. అంటే నమ్మిన వారు ఏం చేస్తారు? ఆయన మీదనే ఆధారపడి ఉంటారు. ఇప్పుడు నాకు పెళ్ళైంది, నా భర్త మీద ఆధారపడి ఉంటాను. అవునా కాదా? అవును బ్రదర్. అవునా కాదా? అవును బ్రదర్. అయితే నాకు ఎప్పుడు నా భర్త చూసుకుంటారు లేదా? ఆధారపడితే ఆయన చూసుకుంటారు లేదా? పక్కింటోడు చూసుకుంటాడా? లేదు. గట్టిగా పక్కింటోళ్ళు చూసుకున్న వాళ్ళు చెప్పరు. లేదు ఎవరు బ్రదర్. చూసుకుంటారు? భర్త. ఆ. చూడండి, సో దేవుని మీద ఆధారపడితే ఆ నిత్య జీవితం ఎవర్ లాస్టింగ్. చూడండి, నీ భర్త ఉన్నా లేకపోయినా నీకు పింఛన్ పెడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఆమె ఒక పొట్టోని చేసుకొని వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. పొట్టోని చేసుకొని చేసుకొని వస్తుంది అనమాట. అది ఏమరా బాయ్ నీకు దిమాగ్ లేదా ఈ పొట్టోని చేసుకున్నావంటే, వాడు రైల్వేలో జాబ్ చేస్తాడు. నీకు మంటనా? తొందరపడ్డావు, బిందె ఎత్తుమంటే పెళ్లి చేసుకున్నావు. నీళ్ళు నింపినప్పుడు బిందె ఎత్తిమని ఆయన ఎత్తి ఇచ్చిండు. ఆయన ఆమెనే ఎత్తుకున్నా, ఆయననే ఎత్తుకుంది. అంత తొందర లేకపోతే నీ కూడా రైల్వే వాళ్ళు దొరికేవాడు. అవునా కాదు? తొందరపాటు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మధ్యలో ఇగో అందుకే వద్దంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సో యేసుని కలిగి ఉంటే నిత్య జీవితం ఖాయం నీకు. ఆమేన్. ఆ జీవం ఉండాలి నీలో. ఆమేన్. సచ్చినోని సచ్చినోడు అంటారా? బతికినోని సచ్చినోడు అంటారా? సచ్చినోడే. మరి లేకపోతే, జీవం లేకపోతే నువ్వు ఎవరికి ఏ లెక్కలో వస్తావు అక్క? సచ్చిదాన్లో. మళ్ళీ చెప్పు. సచ్చిదాన్లో. పక్కా? పక్కా. మరి యాడికి పోతావు? సచ్చినోడు యాడికన్నా పోగలడా? లేవగలడా? లేదు. ఏదైనా చేయగలగడా? లేదు. తినగలగడా? లేదు. నిద్రపోగలడా? లేదు. ఏది లేదు. అడు వరకు సావే. వేస్ట్. Yes. సో ఇప్పుడు మనం ఏం లేదండి, నువ్వు నువ్వు బతికి ఉంటే కదా ఏమైనా ఉంటుంది. అవునా కదా? కొంతమందికి అన్ని ఉండి కూడా తినబుద్ధి అయ్యేదంట. సచ్చినోడికి ఏది తినబుద్ధి అయ్యేది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవ వందనం. త్రియేక దేవ వందనం. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక నేను చెప్పాను కదా, ఏ సైన్స్ అయితే మీలో ఉంటుంది, ఇంకా చాలా వస్తుంది. ఆ సమయంలో కొంతమంది పక్కోళ్ళకి ఏదైనా స్వస్థత వస్తే మీ ఒళ్ళంతా నొప్పి పెడుతుంది. ఒళ్ళంతా నొస్తుంది. అబ్బాయి ఏదో వస్తుంది అక్కడ అనమాట. అది నీ నొప్పి కాదు, పక్కోడికి విడుదల వస్తుంది. పక్కడికి విడుదల వస్తుంది. సో ఆ రీతిగా మనము ఆ టైంలో, ఇప్పుడు చూడండి, మన చెట్లు చాలా బాగా ఎండిపోతాయి. ఎప్పుడు చూసినా ఎండిపోతూనే ఉంటాయి నా చెట్లు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? ఇక్కడ చాలా మందికి విడుదల వస్తుంది కాబట్టి. ఆమేన్. మా పిల్లలకి రోజు చెప్తాను, నీళ్ళు పోసినావా. ఎందుకంటే నేను చెట్లతో రోజు మాట్లాడతాను. నేను వస్తే వాళ్ళతోటే మాట్లాడొస్తా. మీరు దాన్ని పలకరి. ఎందుకంటే మీకు అవి చెట్లుగా కనిపిస్తే నాకు అది మనుషులు. ఆమేన్. సో వాటితో మాట్లాడతాను. నేను దమ్మాయి కూడా వెళ్తే నాకు చెట్లు ఉన్నాయి. నేను తాండ్రు వెళ్తే నాకు చెట్లు ఉన్నాయి. నేను హైదరాబాద్ నా ప్రేరాలకు వస్తే కూడా నాకు చెట్లు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దాని మీద ఇంట్లో చేపలు ఉంటాయి కదా, రంగురంగు చేపలు. అవును బ్రదర్. అది ఇరిగిపోతాయి సడన్గా కొన్నిసార్లు. అవి మొత్తం పగిలిపోతుంది. ఎక్వేరియం అంటారు, అది పడిగిపోతుంది. చేపలు చచ్చిపోతాయి. వాటి మీద వస్తుంది. కాబట్టి మీ మీద కూడా అలా వాళ్తుంది. కుటుంబంలో ఎవరికి ఏమైనా మీకు ముందే తెలుస్తుంది. మొన్న ఒక సహోదరి ఇలాగే, బ్రదర్ నాకు చాలా ఒళ్ళుని వస్తుంది, మీ ఇంటికి ఫోన్ చేయన్నా. మీ ఇంటికి ఫోన్ చేయంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేయమని చెప్పిన మాట ఆమె విన్నది. ఆమె ఏ నొప్పి ఉన్నది మాయమైపోయింది. బ్రదర్ లేదు, పోయింది అన్నది. నువ్వు ఫోన్ చేసి కనుకో, ఇది ఎవరో మీ ఇంట్లో ఉన్నది, ఇదే నొప్పి అని. ఫోన్లోనే మాట్లాడుతున్నాను ఇంకా నేను. ఆ ఫోన్లో అమ్మాయి ఫోన్ చేసి కనుక్కుంది, వాళ్ళ సహోదరి వాళ్ళ కజిన్ ఎవరికో వెనకట్ల వెన్నుపూసకి చిన్నగా ఫ్రాక్చర్ అయిందంట. ఆ రీతిగా దేవుడు ఆమెకు తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ఈ రోజు నుంచి కంప్లైంట్లు బంద్. ఏం బంధు? కంప్లైంట్. ఎందుకంటే ఇది నీ వల్ల నువ్వు తెచ్చుకుంటున్నావు కాబట్టి. అవునా కాదు? ఇప్పుడు ఎవరైనా వస్తారా నా రూమ్లోకి, నోరు మూసుకొని వెళ్ళిపోవాలి. అవునా కాదా? అవును. చూడకు. అవునా కాదా? అవును. బా ఎంత హుషారున్నా బ్రదర్.
నేను ఎట్లయినా వస్తాను కొంతమంది ఒట్టేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో ఈసారి నుంచి మీ జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఒక రూమ్లోకి వెళ్ళిపోవాలి. అక్కడ అడగాలి, నా కడుపును కదిలించు, ఆమేన్. నా చేతులు చల్లగా చేయి, ఆమేన్. నాకు ఇక్కడ పురుగులు వాలాలి, ఆమేన్. నన్ను ఆత్మశక్తితో నింపాలి, ఆమేన్. నాకు పాట వినిపియాలి, ఆమేన్. నాకు స్వరం వినిపియాలి. ఆమేన్. ఎప్పుడైతే అది వినిపిస్తుందో ఎల్లు నీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడ్డారో వాళ్ళని కాల్చేసి వచ్చి ఆమేన్. అప్పుడు నువ్వు శక్తి కలిగి ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా ఈ సమయం కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే రేపు చెప్తామంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దర్శనం కోసం ఎదురు చూసి ఆ దర్శనాన్ని ముందు దేవుడి దగ్గర నుంచి తీసుకుంటారు. అప్పుడు అడుగుతారు, ప్రభువా ఈ దర్శనాన్ని దీవించమని. వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళకి రేపటికల్లా అక్కడ బాగా అయిపోతారు. ఆమేన్. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. 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 ఆ టైంలోనే వెళ్ళాలా చూడండి మనం. స్టెప్ అవుట్ విత్ దట్ వైబ్రేషన్, స్టెప్ అవుట్ విత్ దట్ ఫీలింగ్స్, ఎనీవన్ విల్ బి బ్లెస్డ్. ఏది నువ్వు పలుకుతావు అది జరిగి తీరుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ప్రజలందరూ ఆశ్చర్యపోతుంటారు, ఏమైంది వీడికి, ఏం కాలే, ఇప్పటిదాకా ఏ స్థలంలో అయితే నేను ఉండాలో అక్కడ ఉండలే, ఇప్పుడు ఆ స్థలంలోకి నేను వెళ్ళిపోయాను అనాలి. ఆమేన్. అర్థం కాలే, అర్థమైందా? ఏ స్థలంలో ఉన్నారు మీరు? ఏ స్థలంలో అయితే ఇంతవరకు జీవంలో లేరో ఇప్పుడు ఆ జీవంలోకి నేను ప్రవేశించాను. ఆమేన్. ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. Praise the Lord. ఇది నా నిజమైన జీవితం అనాలి. ఆమేన్. అవునా కాదా? ఇప్పుడు చాలా మంది అన్నారు, ఏం భయ నువ్వు బ్రదర్ అయిపోయినా. ఇదే కావాల్సింది. నేను ముందు నుంచి, నేను ఫస్ట్ నుంచి నా తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి దేవుడు నన్ను యాజకుడిని ఎన్నుకున్నాడు. నేనే పిచ్చోళ్ళగా రోడ్డు మీద తిరిగిన. అవునా కాదా? ఏదో మీరందరు తిరగనట్టే తిరిగినాం. అందరూ అంతే. అవునా కాదు? అవును బ్రదర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన జీవితం ఏంటిది? దేవుడు ఏమన్నాడు? వారే ప్రీస్ట్ అన్నాడు. మనం రైల్వే ఉద్యోగం ఎత్తుకున్నాం, ఎవరో పోరి కావాలని, అంతే కదా. కొంతమందికి ఉద్యోగం ఉంటేనే పిల్ల ఇస్తారని ఉద్యోగం వెతుక్కొని మరీ చేసుకుంటారు పిల్లని చేసుకోవాలని. అలాగా. సో అలా కాదు, మనం ఫస్ట్ నుండి యాజకులని పిలువబడ్డాం, ముందు నుంచే రాజులని పిలువబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎక్కడికైతే వెళ్ళామో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అవర్ కారిడోర్ అని ఏమంటారు? కారిడోరా? కారిడోర్ అంటే, కారిడోర్ అంటే అదే నా జీవితం, అదే నా జీవిత గమ్యం. నేను ఏ మార్గంలోకి వెళ్ళానో అది నేను ఒక మార్గదర్శిగా మారడానికి వెళ్ళాను. కాబట్టి కారిడోర్ అంటే ఒక ట్రైన్ పట్టణ, ఒక ట్రైన్ లాంటిది అనమాట. ఒక ట్రైన్కి ఎన్ని తలుపులు ఉంటాయి? 2. బ్రదర్ మీరు తప్పు చెప్తున్నారు బ్రదర్. 4 ఉంటాయి బ్రదర్. లోపల బాత్రూమ్కు 2 ఉంటాయి బ్రదర్. ఇటు సైడ్ 2 బాత్రూమ్కి ఉంటాయి, అటు సైడ్ 2 బాత్రూమ్కి ఉంటాయి, మధ్యలో ఏసీకి ఇంకో, మధ్యలో ఇటు ఒక డోర్ ఉంటుంది, మరి అటు ఒక డోర్ ఉంటుంది. ఏం మరి ఎన్ని కిటికీలు ఉంటాయి? వద్దులే. హల్లెలూయా. హల్లెలూయా. సో ట్రైన్ అంటే ఇప్పుడు ఎన్ని తలుపులు ఉన్నాయి చెప్పండి? భోగిలం బట్టి ఆ? భోగిలం బట్టి ఉండు, ఉట్టి సర్వీస్ పైసలకే చేసుకున్నారు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అయితే ఒక వ్యక్తి ఇప్పుడు నువ్వు ఎలా తయారవుతున్నావు అంటే, ఎంతో మందికి ట్రైన్కి ఎన్ని డోర్లు ఉంటాయి? చాలా 4. ఒక్క బోగికి 4 డోర్. ఆ? ఏమన్నా ఒకసారి ఎక్కిరాను. సో చూడండి, ఎన్నో డోర్లు ఉంటాయి, ఎన్నో బోగీలు ఉంటాయి, ఎన్నో డోర్లు లెక్కించలేని కిటికీలు ఉంటాయి. నువ్వు అంతగా మారిపోతున్నావు. ఆమేన్. యు ఆర్ బికమింగ్ దట్. ఆమేన్. అదే కొంతమంది కొడుతున్నారు, మారడానికి ఇష్టం లేని వాళ్ళు కొట్టరు. దరిద్రము ఇంకా నన్ను వెంబడిస్తూ ఉండాలి, నాకు తోక నాకు ఉండాలి అనుకున్న వాళ్ళు కొట్టరు. హల్లెలూయా. నేను చెప్తలేని ఇలా కావాలి మనమని వాక్యం చెప్తుంది. మీరు ఆమేన్. అనుకుంటారా మీరు కావాలని మీరు ఇష్టపడతలేరని మీరు చప్పట్లు కొట్టలే. కీర్తన గ్రంథం 71:7 మనం చదివితే, ఐ హావ్ బికమ్ ఎన్ ప్రొటెంట్. చదువునైనా, నా జీవితము పలువురికి వింతగా కనిపించుచున్నది. ఎలాగా? తగా నారి ఎట్లా అయిపోయిండు పోయినా అని. చదువునాయి. కానీ నీవు నాకు బలమైన ఆశ్రయము. చూడండి, ఒక వ్యక్తి ఎందరికో ఆశ్రయంగా మారిపోయాడు, ఒక వ్యక్తి ఎందరికో మార్గదర్శిగా ఒక వ్యక్తి ఎందరికో ద్వారముగా మారిపోవచ్చు. ఆమేన్. ఆ రీతిగా మీరు దీవించబడతారు. ఆమేన్. ఎప్పుడైతే యేసు జీవం వస్తుందో, యేసే రక్షణ మనం ఒక్కరికే ఇచ్చిండా? లేదు. ఏమండి? ఎంతమంది లోకమంతా
ఇక్కడ కొంతమంది ఆ కులం ఈ కులం అది ఇది ఏదేదో పట్టుకొని కూర్చున్నాం, కానీ నా యేసే ఎప్పుడు ఒక కులం గురించి మాట్లాడాలి. ఆమేన్ ఆమేన్. అది చాలా తప్పు, మనది చాలా తప్పు. ఆ. ఏ కులం లేదు, యేసే కులం ఒకటే కులం. లవ్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. ఆమేన్ ఆమేన్. ముందు దేవుని ప్రేమించు, తర్వాత నీ సహోదరుని నీ వలే ప్రేమించమన్నాడు. ఇది రెండే ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆమేన్ ఆమేన్. చదువునా? My life has been an example to many because you have been. ఏమైంది? మై లైఫ్ హస్ బికమ్ an ఎగ్జాంపుల్ టు మెనీ. యూ షుడ్ టర్న్ బ్యాక్ లైక్ దట్. ఈ రోజు నువ్వు ఒక ఎగ్జాంపుల్ గా మారాలి, ఆమేన్. తరతరానికి మారాలి. ఆమేన్.